ఐ హేట్ యూ బాస్ పాత్రి రచయిత తనూజగర్. అభి ఎందుకలా నిలబడిపోయాడు అన్నాడు అభిరామ్. ఏమో అంకుల్ అంటూ ఉండగా కీర్తి పిలవటం, అభయ్ పలకకుండా అక్కడే ఉండటం, కీర్తి పరిగెత్తుకుని రావటం, వ్యాన్ సడన్గా ఇద్దరిని డాష్ ఇవ్వటం అంతా రికార్డ్ అయ్యుండాది. అదంతా చూస్తున్న వీళ్ళకి చాలా భయం వేస్తూ, అయ్యో ఇద్దరికి యాక్సిడెంట్ అయ్యుండాది, శ్రీ వాళ్ళు ఎలా పడ్డారో చూసావుగా, ఏమైనా అయ్యుంటాదేమో, భయంగా ఉంది అంటూ టెన్షన్గా చెప్తుంటాడు అభిరామ్. అప్పటికే శ్రీ షాక్లో ఉంటాడు చూసి. అభిరామ్ మాటలు తేరుకుని ముందు ఆ ప్లేస్కి వెళ్ళాలి, ప్లీజ్ హెల్ప్ చేయండి అంటూ శ్రీ అడగ్గా, హెల్ప్ కాదు సార్, అది మా బాధ్యత, మీరు కంగారు పడకండి అంటూ అంబులెన్స్కి కాల్ చేస్తూ వ్యాన్లో శ్రీ అభిరామ్ని కూర్చోబెట్టుకుని బయలుదేరుతాడు ఆ సీసీ ఫుటేజర్. అక్కడ మిగిలిన స్టాఫ్ వెతకడానికి వెళ్ళిన స్టాఫ్కి కాల్ చేసి అభయ్ వాళ్ళపైన అడ్రస్ చెప్పగా వాళ్ళు అక్కడికి బయలుదేరుతారు. అభయ్ ఇంటి సభ్యులు అందరికీ యాక్సిడెంట్ గురించి తెలిసి అందరూ టెన్షన్ పడుతుంటారు. సత్య అయితే విషయం తెలియగానే కళ్ళు తిరిగి పడిపోయింది. హిమజ తనని చూసుకుంటూ దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. అక్షయ్, అఖిల్ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అక్షయ్ అయితే తలుచుకోగానే ముందు తనని తాను తిట్టుకుంటూ ఇదంతా నా వల్లే అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇద్దరిని తలుచుకుంటూ ముందు అభిరామ్ వాళ్ళు ఆ ప్లేస్కి చేరుకుని అభయ్ వాళ్ళని వెతుకుతూ ఉంటారు. 5 నిమిషాలు తర్వాత అఖిల్, అక్షయ్ వాళ్ళు కూడా అక్కడికి చేరుకుని స్టాఫ్తో కలిసి వెతుకుతూ ఉండగా శ్రీకి అభయ్ కనిపిస్తాడు. జూపా సాఫ్ట్ స్టాఫ్కి కీర్తి కనిపిస్తుంది. అంకుల్ అభయ్ అంటూ అభయ్ దగ్గరికి పరుగున వెళ్ళాడు శ్రీ. ఇక్కడ అమ్మాయి ఉంది అని చెప్పగానే అక్షయ్, అఖిల్ అక్కడికి పరుగున వెళ్తారు. అభిరామ్ కూడా అభయ్ దగ్గరకు వెళ్ళాడు. ఇద్దరు చాలా ఫోర్స్లో పడటం వలన స్పృహ కోల్పోయారు. అందులో అక్కడ అడవి ప్రదేశం లాగానే ఉంటుంది కాబట్టి రాళ్ళు రప్పలు చెట్లు ఉండటంతో అభయ్ చెట్టుకి కొట్టుకుని కింద పడగా తలకి దెబ్బ కొంచెం గట్టిగానే తగులుతుంది. రక్తపు మడుగులు అక్కడక్కడ కొన్ని గాయాలు కనిపిస్తూ స్పృహలేని అభయ్ని చూస్తూ ఉంటే శ్రీ అభిరామ్కి భయంతో పాటు కన్నీళ్లు కూడా వాటంతటవే వస్తాయి. అభి అభి అని చెంపలు తడుతూ పిలుస్తూ శ్రీ పల్స్ చూస్తూ పల్స్ ఉండటంతో కొంచెం ధైర్యం వస్తుంది. ప్లీజ్ అంబులెన్స్ని తొందరగా రమ్మని అరుస్తాడు శ్రీ. స్టాఫ్తో కలిసి అభయ్ని బయటికి తీసుకొని వస్తారు. ఇక్కడ కీర్తి పరిస్థితి అయితే మొహమంతా ముళ్ళు గీక్కుని ఉండటంతో రక్తం కారుతూ ఉంటుంది. తనకి పైకి అయితే మొహంలో చేతులతో గాయాలు కనిపిస్తున్నాయి. స్పృహ లేకుండా పడి ఉంది. అక్షయ్ కీర్తిని ఆ పరిస్థితిలో చూసి చాలా ఏడుస్తున్నాడు. కీర్తి, కీర్తి ప్లీజ్ లేచూడు, ప్లీజ్ అంటూ లేపడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ కీర్తి స్పృహలో రావడం లేదు. కీర్తిని కూడా అఖిల్, అక్షయ్ సాఫ్ట్గా స్టాఫ్తో కలిసి పైకి తీసుకుని వచ్చారు. ఆలోపే అంబులెన్స్ రావడంతో ఇద్దరిని అందులో ఎక్కించి శ్రీ అక్షయ్ తోడుగా అంబులెన్స్లో కూర్చుంటారు. ఫాస్ట్గా అంబులెన్స్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది. మిగిలిన వాళ్ళు స్టాఫ్కి థ్యాంక్స్ చెప్పేసి హాస్పిటల్కు బయలుదేరుతారు. కార్లో వెళ్తూ ఉన్నంతసేపు సత్య ఏడుస్తూనే ఉంది. మిగిలిన వాళ్ళు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు. ఒక 10 నిమిషాల దగ్గర ఉండే ఒక మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్కి చేరుకుంటారు. ఇద్దరిని ఎమర్జెన్సీ ఐసీయూలోకి అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ మొదలు పెడతారు. ఇక్కడ ప్రసాద్, భాగ్య వాళ్ళు కీర్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అభిరామ్ వాళ్ళు హాస్పిటల్కి చేరుకోగానే అఖి ముందు కీర్తి వాళ్ళ కుటుంబానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్పాడు. అక్షయ్ ఫోన్ చేశాడు. ప్రసాద్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు అఖి, ఇంకా కీర్తి రాలేదు, ఎక్కడ ఉంది అని అడిగాడు. అంకుల్, అది కీర్తి అన్నయ్యకి ఒక యాక్సిడెంట్ అని అంటూ ఉండగానే అయ్యో యాక్సిడెంటా, ఇప్పుడు ఎలా ఉంది నా కీర్తికి అంటూ టెన్షన్ పడుతూ అడిగాడు. ప్రసాద్ మాటలు కిచెన్లో ఉన్న భాగ్యకి వినిపించి కంగారుగా హాల్లోకి వచ్చి యాక్సిడెంటా, ఎవరికి అంటూ అడిగింది. కీర్తికని చెప్పగా అయ్యో అంటూ ఏడవటం మొదలుపెట్టింది. ఆ ఏడుపు బెడ్రూమ్లో ఉన్న సంతోష్కి వినిపించి నిద్దట్లో ఉన్న మేఘకి వినిపించకుండా డోర్ క్లోజ్ చేసుకొని హాల్లోకి వచ్చి ఏమైంది అత్తయ్య అంటూ అడిగాడు. మన కీర్తికి యాక్సిడెంట్ అంటూ ఏడుస్తుంది. అయ్యో ఎక్కడ, ఎప్పుడు అంటూ ప్రసాద్ని చూడగా ప్రసాద్ స్పీకర్లో పెడతాడు. అక్షయ్ జరిగింది అంతా చెప్తూ ఉంటే వీళ్ళ ముగ్గురు వింటూ ఉంటారు.
ఐసీయూలో ఇప్పుడే తీసుకుని వెళ్ళారు. అంకుల్ మేమంతా ఇక్కడే ఉన్నాం, మీరు కంగారు పడకండి అంటూ చెప్తూ ఉంటాడు అక్షయ్. మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం బాబు అని హాస్పిటల్ పేరు కనుక్కొని కాల్ కట్ చేస్తాడు ప్రసాద్. భార్య భాగ్య నువ్వు ఇక్కడే ఉండు, మేఘాని చూసుకో, కీర్తి గురించి తన దగ్గర ఏం చెప్పొద్దు, నేను అల్లుడు వెళ్ళి పరిస్థితి ఏంటో చూస్తాం, నువ్వు కంగారు పడి తన కంగారు పెట్టకు. అవునత్తయ్య, డాక్టర్ చెప్పాడుగా మేఘ ఒత్తిడి తీసుకోకూడదు అని, కీర్తి విషయం తెలిస్తే చాలా టెన్షన్ పడుతుంది అని చెప్పాగా సంతోష్. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి రండి అని వాళ్ళను పంపిస్తుంది. ఇద్దరు హాస్పిటల్కి బయలుదేరుతారు. హాస్పిటల్కి చేరుకుంటారు ఇద్దరు. అందరూ అక్కడే ఎదురు చూస్తూ ఉంటారు, డాక్టర్స్ ఎప్పుడు బయటికి వస్తారా అని. ఒక డాక్టర్ బయటికి వస్తూ ఉంటాడు. అందరూ ఏం చెప్తారా అని ఆతృతగా ఉంటారు. కీర్తి పేషెంట్. మేమే సార్, నా కూతురు బాగుంది కదా అని అడిగాడు ప్రసాద్ కంగారుగా. తనకి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి, మొహంలో కొన్ని మార్క్స్ అండ్ దూరం నుంచి పడటం వల్ల ఒత్తిడి ఎక్కువగా శరీరం మీద పడింది. ఒక వారం రోజులు బెడ్ రెస్ట్లో ఉంటే సరిపోతుంది, షీ ఈజ్ ఓకే నౌ అన్నాడు డాక్టర్. దేవుడా అని అనుకుంటూ సంతోషపడ్డాడు ప్రసాద్. సంతోష్ థ్యాంక్ యూ డాక్టర్, మేము చూడొచ్చా, చెప్తాం వెయిట్ చేయండి అని చెప్పి అభయ్ పేషెంట్. మేమే సార్ అంటూ అందరూ ఏం చెప్తారని చూశారు. అబ్బాయికి కూడా దూరంలో పడటం వల్ల శరీరంలో ఒత్తిడి పెరిగింది అండ్ తల వెనక భాగంలో చాలా గట్టిగా దెబ్బ తగిలి బ్లడ్ లాస్ అయ్యింది. డాక్టర్ మాటలు పూర్తి కాకుండానే ప్రమాదం ఏం లేదు కదా డాక్టర్ అని అడిగింది సత్యవతి. ప్రమాదం అంటే ఇప్పుడు స్కాన్ చేయడానికి తీసుకుని వెళ్ళాం, స్కాన్లో లోపల ఏమైందో చూసి మెడిసిన్స్తోనే బాగుంటుందా తలకి ఆపరేషన్ చేయాలని నిర్ధారించుకోవాలి, అంతవరకు ఏం చెప్పలేం అని చెప్పాడు డాక్టర్. అయ్యో రామ అంటే సత్యవతి ఏడుపు. తనొక్కతే కాదు, కుటుంబం మొత్తం భయంతో ఏడవటం మొదలుపెట్టారు. ప్రసాద్ సంతోష్ వాళ్ళు కూడా బాధపడుతున్నారు. చూద్దాం, డోంట్ లూజ్ యువర్ హోప్స్ అని డాక్టర్ వెళ్ళిపోయాడు. ఏవండి మన అభి అంటూ చాలా బాధపడింది సత్య. ఏం కాదు, మన అభికి ఆ దేవుడు మనకేం అన్యాయం చేయడు, నువ్వు కంగారు పడుకు అంటూ కొంచెం ధైర్యం చెప్పాడు. కానీ అబ్రహాంకి గుండె దడదలాడుతుంది. ఇంట్లో బాగా ఏడుస్తూ పూజ గదిలో కూర్చొని కీర్తికి ఏమీ కాకూడదని వేడుకుంటూ ఉంటుంది. ప్రసాద్ నుంచి కాల్ వస్తుంది. వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తుంది భాగ్య. డాక్టర్ చెప్పిందంతా చెప్తూ ఉంటాడు ప్రసాద్. భాగ్య కొంచెం ఊపిరి తీసుకుంటుంది. కీర్తి క్షేమంగా ఉంది అని తెలిసాక, కానీ అబ్బాయి గురించి విన్నాక ఆ అబ్బాయి కూడా ఏం కాలేదండి, వాళ్ళకు కొంచెం ధైర్యం చెప్పండి, నేను మేఘా లేచాక మెల్లిగా చెప్పి హాస్పిటల్కి వస్తాను, ఒకసారి కీర్తిని చూస్తే కానీ మనసు నెమ్మదించదు అని చెప్పింది. హంసలే జాగ్రత్త చెప్పు మేఘకి అని మాట్లాడుతూ ఉండగా ఎదురుగా ఉన్న డాక్టర్ని చూస్తాడు ప్రసాద్. చూసి వెంటనే సంతోషంగా సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేస్తాడు. నమస్కారం డాక్టర్ గారు అంటాడు ప్రసాద్. ఫోన్లో మాట్లాడుతున్న ఆ డాక్టర్ ప్రసాద్ వైపు చూసి హలో అంటూ ఒక్క నిమిషం అని ఫోన్ మాట్లాడి ప్రసాద్ని చూసి చెప్పండి ఏ పేషెంట్ తరపున వాళ్ళు అని అడిగాడు డాక్టర్. డాక్టర్ గారు నేను గుర్తున్నానా, మీకు 10 సంవత్సరాల ముందు ఒక అమ్మాయిని స్పృహ లేకుండా తీసుకుని వచ్చాను, ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేసి గతమంతా మర్చిపోయిందని చెప్పారు, నేను తను తీసుకుని వెళ్ళిపోయాను చెప్తూ ఉండగా గుర్తొచ్చారు, ఎలా ఉన్నారు, ఆ అమ్మాయిని మీ అమ్మాయిగా పెంచుకున్నారని చెప్పారుగా, గుర్తుంది, ఎలా ఉంది ఆ అమ్మాయి అని అడిగాడు డాక్టర్. ఇన్ని రోజులు బాగుంది డాక్టర్, ఈ రోజుకి ఆ యాక్సిడెంట్ అయ్యింది, తన కోసమే హాస్పిటల్కి వచ్చాను అని బాధగా చెప్పాడు ప్రసాద్. అయ్యో అవునా, ఎక్కడుంది, ఐసీయూలో, ఏం చెప్పారు, బాగానే ఉంది, చిన్న చిన్న గాయాలు, ఒక వారం రోజులు బెడ్ రెస్ట్ ఉంటే సరిపోతుంది అని చెప్పారు. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదండి, నేను ఒకసారి చూసి మీకు చెప్తాను, పదండి అని ప్రసాద్తో కలిసి ఐసీయూ దగ్గరికి బయలుదేరతాడు డాక్టర్. ఇద్దరు వెళ్తూ ఉంటే మధ్యలో అభయ్ కుటుంబం వాళ్ళు కూడా ఉండటంతో దాటుకొని వెళ్ళేటప్పుడు డాక్టర్ శ్రీ అఖిల్ని చూస్తాడు. వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు, మన అమ్మ వంట వెతుక్కొని వచ్చారు, ఆ అమ్మాయి చనిపోందని చెప్పాను, కానీ తను బ్రతికే ఉందని తెలిస్తే అసలు వీళ్ళు ఎక్కడ అంటూ ఆలోచిస్తూ ఉండగానే శ్రీ ఆ డాక్టర్ని గుర్తుపట్టి దగ్గరికి వెళ్ళి హలో డాక్టర్ అంటాడు. ఆలోచనలో ఉన్న డాక్టర్ వినిపించుకోలేదు. సార్ అని మళ్ళీ పిలిచాడు శ్రీ. అంటూ చూశాడు డాక్టర్. పక్కనే ప్రసాద్ కూడా ఉన్నాడు. సార్ నేను గుర్తున్నానా అని అడిగాడు శ్రీ. గుర్తున్నా బాబు, నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు అనుమానంగా డాక్టర్. అది మా అభయ్ అనే వాళ్ళ అమ్మాయి కీర్తికి యాక్సిడెంట్ అయ్యింది అంకుల్, మీకు తెలుసా డాక్టర్ అని అడిగాడు శ్రీ. తెలుసు బాబు, గవర్నమెంట్ డాక్టర్ కదా, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను, అలా పరిచయం అన్నాడు ప్రసాద్. కీర్తి తన అమ్మాయి కాదని నిజం ఎవరికి తెలియకూడదు అని మనసులో అనుకుంటూ అంటే వీళ్ళ అమ్మాయికి మీకు ఏంటి సంబంధం అని అడిగాడు డాక్టర్. ఆ అమ్మాయి అభయ్ కంపెనీతోనే మాతో పాటే పనిచేస్తుంది డాక్టర్,
అనుకోకుండా ఇద్దరు వెళ్తుండే యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పాడు శ్రీ. ఓకే, నేను తను చూడటానికి వెళ్తున్నాను, అలాగే మీ అబ్బాయిని కూడా చూసి వస్తాను, స్కాన్ తీసుకొని వెళ్ళారు అంటూ డాక్టర్ వాళ్ళకి చెప్పింది. అబ్బాయి కండిషన్స్ గురించి చెప్పాడు శ్రీ. ఓకే, చూద్దామన్నాడు డాక్టర్. మీరు ఇక్కడ కూడా పనిచేస్తుంటారా డాక్టర్? లేదు, ఏమైనా సర్జరీస్లకి డిఫికల్ట్స్ ఆపరేషన్ పిలుస్తారు అని చెప్పి ఓకే, నాకు పని ఉంది, మళ్ళీ కలుద్దాం అని చెప్పి వెళ్తూ పోతాడు. డాక్టర్ వెనకాల ప్రసాద్ కూడా వెళ్తుంటాడు. ప్రసాద్ గారు, మీ అమ్మాయి సొంత కూతురు కాదు అని వీళ్ళకి తెలుసా? వీళ్ళకి ఎందుకు తెలుస్తుంది సార్? మా ఇంట్లో ముగ్గురికి మీకు తప్ప మా సొంత వాళ్ళకు కూడా తెలియదు అని చెప్పాడు ప్రసాద్. ఓకే అని మళ్ళీ ఆలోచిస్తూ నడుస్తున్నాడు డాక్టర్. కీర్తిని అలాగే అభయ్ కూడా స్కాన్ నుంచి రావడంతో ఇద్దరిని ఒకేసారి చూసుకొని డాక్టర్ బయటకు వచ్చి ప్రసాద్కి కీర్తి కండిషన్ డాక్టర్ చెప్పినట్లు బాగానే ఉందని చెప్పాడు. అబ్బాయి ఎలా ఉన్నాడు డాక్టర్ అని అడిగాడు ప్రసాద్. స్కాన్ రిపోర్ట్స్ ఇంకా రాలేదు, వచ్చాక డాక్టర్ చెప్తారు. నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, మళ్ళీ కలుద్దామని చెప్పి తన విజిటింగ్ కార్డు ఇచ్చి డాక్టర్ వెళ్ళిపోతాడు. ప్రసాద్ అక్కడ ఒక చైర్లో కూర్చొని కీర్తి గురించి ఆలోచిస్తూ ఉండగా ఒకసారికి గతం తరపు జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదిలాయి. గవర్నమెంట్ హాస్పిటల్ వైరల్ ఫీవర్ ఎక్కువగా నయ్యోదు అయ్యే, ఎక్కువగా పిల్లలు చనిపోతున్న సమయం. అప్పుడు ప్రసాద్ రెండవ కూతురు కీర్తికి కూడా వైరల్ ఫీవర్ రావడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు. ప్రసాద్ పెద్ద ధనికుడు ఏమీ కాదు, మధ్యతరగతి కుటుంబం. ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చూపించేంత పరిస్థితి లేదు, అందువల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. 2 రోజులు అడ్మిషన్లోనే ఉంది, ఇంకా డాక్టర్ ఏమీ చెప్పడం లేదు. ప్రసాద్ రోడ్లో నడుచుకుంటూ వస్తూ ఉండగా రోడ్ సైడ్లో ఒక 13 సంవత్సరాలు కలిగిన ఆ అమ్మాయి స్పృహ లేకుండా పడిపోయింది. కరెక్ట్గా ప్రసాద్ రెండవ కూతురు కీర్తి వయసు. ఆ అమ్మాయికి స్పృహ తెప్పించడం చాలా ప్రయత్నం చేశాడు, కానీ స్పృహలోకి రాలేదు. ఆ అమ్మాయిని కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేసి బయటకు వచ్చాడు డాక్టర్. ఆ అమ్మాయి ఎవరు, మీకు ఏమవుతుంది అని అడిగాడు డాక్టర్. ఎవరో తెలియదు డాక్టర్, రోడ్లో స్పృహ లేకుండా పడి ఉంది, తీసుకొని వచ్చాను. సరే, పెద్ద డాక్టర్ రావడానికి కొంత సమయం పడుతుంది, వచ్చాక ఆ అమ్మాయి గురించి మాట్లాడతాను అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. ప్రసాద్ ఆ అమ్మాయి ఫైల్లో తన డీటెయిల్స్ రాసి అక్కడ ఇంకో డిపార్ట్మెంట్లో ఉన్న తన కూతుర్ని చూడటానికి వెళ్ళాడు. బయట భాగ్య ఏడుస్తూ కూర్చొని ఉంది. భాగ్య, ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో ఏవండి, మన కీర్తి మన వదిలి వెళ్ళిపోయింది అంటూ గట్టి గట్టిగా అరుస్తూ తల కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ప్రసాద్కి ఒకసారి ఏమీ అర్థం కాదు, అలాగే కింద కూర్చొని గట్టిగా అతను ఏడుస్తాడు. అలా కీర్తి చనిపోయాక ఇంటికి తీసుకుని వెళ్ళాడని రెడీ చేస్తున్న సమయంలో ప్రసాద్కి ఆ స్పృహ లేని అమ్మాయి గురించి కాల్ చేస్తారు. ప్రసాద్ వెళ్తాడు. నమస్కారం డాక్టర్, నా కూతురు కీర్తి చచ్చిపోయింది అంటూ వెళ్లాడతాడు. ధైర్యంగా ఉండండి మిస్టర్ ప్రసాద్, వైరస్ అలాంటిది, మీ అమ్మాయి ఒకటి కాదు, ఇంకా చాలామంది పిల్లలు చనిపోయారు, మెడిసిన్ కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటూ మీరు ఇంకో అమ్మాయిని అడ్మిట్ చేశారు. ఆ అమ్మాయి మీకు ఏమవుతుంది అని అడిగాడు డాక్టర్. ఏం కాదు అంటే జరిగింది చెప్పాడు ప్రసాద్. అవునా, చూడండి ప్రసాద్ గారు, ఆ అమ్మాయిని నేను పరీక్షించాను. ఆ అమ్మాయి ఏదో చూడకుండా ఉండాల్సిందే చూసి మెదడు షాక్కి గురయ్యింది, అందువల్ల తన గతం అంతా మర్చిపోయింది. ఇప్పుడు తనకి ఎవరు గుర్తులేరు. గుర్తు చేయడానికి ప్రయత్నం చేసినా ఆ అమ్మాయి మెదడు ఒత్తిడికి గురై ఇంకా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం, మీకు ఎలాగో అమ్మాయి తెలియదు అంటున్నారు కాబట్టి నేను న్యూస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, తన తరపున వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు అని చెప్తూ ఉండగా వద్దు డాక్టర్ అని అంటాడు ప్రసాద్. వద్దు అంటే అని అడిగాడు ఆశ్చర్యంగా డాక్టర్. నా కీర్తి స్థానం ఆ అమ్మాయికి ఇస్తాను, నా కూతురు నన్ను ఎలాగో వదిలి వెళ్ళిపోయింది, అందుకే బహుశా అమ్మాయి నాకు కనిపించేలా చేశాడేమో, తన గతం ఎలాగో గుర్తులేదు, నేనే తన తండ్రిగా నేను మారి నా కన్నబిడ్డగా మాకు దూరం అవ్వలేదు అనుకుంటూ పెంచుకుంటాం, ప్లీజ్ ఒప్పుకోండి డాక్టర్ గారు. చూడండి ప్రసాద్ గారు, మీరు ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు, ఇది రూల్ ప్రకారం తప్పు, దీనికి రూల్స్ ఒప్పుకో, మీరు ప్లీజ్ అర్థం చేసుకోండి. డాక్టర్ గారు, మీరు ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థమవుతుంది. కన్న కూతుర్ని చూడని తల్లిదండ్రులు, భారంగా ఫీల్ అయ్యే తల్లిదండ్రులు ఉన్న ఈ సమాజంలో ఎవరో తెలియని అమ్మాయిని తీసుకుని వెళ్ళి కూతుర్లా పెంచుకుంటాము అంటే నమ్మకం కుదరదు, నేను ఒప్పుకుంటాను. కానీ మీకు నా మొదటి కూతురు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు నా కూతురు చనిపోవడం వరకు మీకు అన్నీ తెలుసు, మా ఇల్లు ఇంటి పరిస్థితి అన్నీ మీకు తెలుసు, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరే ఆలోచించండి, ఒకవేళ ఆ అమ్మాయిని అంత బాగా చూసుకునే కుటుంబం వల్లే ఉంటే తను అలాంటి పరిస్థితికి ఎందుకు వచ్చినట్టుంది చెప్పండి అని అడిగాడు ప్రసాద్. నాకు అర్థమవుతుంది, కొంచెం సమయం ఇవ్వండి ప్రసాద్ గారు, నేను ఆలోచించుకొని చెప్తాను అని చెప్పాడు డాక్టర్. సరే డాక్టర్ అని బయటకు వెళ్ళి కూర్చున్నాడు. ఒక 10 నిమిషాల్లో మళ్ళీ డాక్టర్ పిలిచాడు ప్రసాద్ని. మీరు చెప్పింది నిజమే, తన కుటుంబం బాగుంటే తను ఇలాంటి పరిస్థితిలో ఉండదు, సో మీకే ఆ అమ్మాయిని ఇస్తాను, బట్ మీరు కొన్ని సైన్ ఫార్మాలిటీస్ ఫిల్ చేసి తన దత్తత తీసుకునేలా చేస్తాను. ఈ విషయం మన ఇద్దరికి, మీ కుటుంబం వాళ్ళకి మాత్రమే తెలియాలి, అంతే, అందుకు మీకు ఓకే అంటే నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు డాక్టర్. ఇంకా ఆలోచన కూడా చేయకుండా సరే డాక్టర్ గారు అంటాడు ప్రసాద్.
అలా డాక్టర్ రెడీ చేసి గతం మర్చిపోయి ఆ అమ్మాయిని ప్రసాద్ కూతురుగా అప్పగిస్తాడు. కిరణ్ది మరణం తలుచుకొని ఏడుస్తూ ఉన్న భాగ్యకి జరిగిన విషయం అంతా చెప్తాడు. మన కీర్తిని మన నుంచి శాశ్వతంగా దూరం చేసిన ఆ దేవుడు అదే సమయంలో మనకి ఇంకో అమ్మాయిని కీర్తి రూపంలో ఇస్తున్నాడు అనుకుందాం అండి. మన కీర్తి బ్రతికే ఉంటే ఎలా పెంచేవాళ్ళమో అలాగే ఆ అమ్మాయిని కాదు, మన అమ్మాయి పేరు కీర్తిని ఈ అమ్మాయికి పెట్టి అలాగే పిలుద్దాం, అలాగే పెంచుకుందాం అంటుంది భాగ్య కూడా సంతోషంగా. అలా బంధువులకి ఎవరికీ తెలియకుండా తన సొంత కూతురు కీర్తిని ఆ భూదేవికి అప్పగించి గుండెల్లో ఉన్న భారాన్ని అక్కడే వదిలేసి ఎవరో తెలియని ఈ అమ్మాయిని తన కూతురు కీర్తిగా పెంచుతారు ప్రసాద్, భాగ్య. బంధువులు తెలిసిన వాళ్ళు కీర్తి మొహం అలా ఎలా మారిపోయింది అని అడిగితే వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల మొహంలో మార్పులు వచ్చాయి, అందుకే ప్లాస్టిక్ సర్జరీ చేయించాం అని చెప్పి ఆ అమ్మాయికి కీర్తి అని పేరు పెట్టి తన సొంత కూతురుగా పెంచారు. గతం మర్చిపోయిన ఆ అమ్మాయి కూడా తన తల్లిదండ్రులు వీళ్ళే అని తన అక్క మేఘ అని మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. జరిగిందంతా ఒక్కసారిగా ప్రసాద్ గుర్తు చేసుకుంటుంటే ఏవండి అని పిలుపు ఎక్కడో వినిపిస్తుంది. మళ్ళీ అదే పిలుపు కొంచెం గట్టిగా. ఆ పిలుపుకి ప్రసాద్ ఈ లోకంలోకి వస్తాడు. భార్య నువ్వా, భాగ్య నువ్వా, ఎప్పుడొచ్చావు, ఇప్పుడే కీర్తి ఎలా ఉంది, ఎక్కడ ఉంది అని కంగారుగా అడుగుతుంది. ఐసీయూలో ఉన్న కీర్తిని చూసి భాగ్య చాలా బాధతో ఏడుస్తూ ఉంటుంది. అది చూసి ప్రసాద్ ఎంత గొప్ప మనసు నీది అని మనసులో అనుకుంటాడు. వీలులా ఉండగా అభయ్కి స్కాన్ చేసే రిపోర్ట్స్ చూసి డాక్టర్ బయటకు వస్తాడు. అప్పటికి అభయ్ కుటుంబం అంతా కూడా అక్కడే ఉంటారు. అభయ్ స్కాన్ రిపోర్ట్స్ వచ్చాయి. ఎలా ఉంది డాక్టర్, నా కొడుకుకి ప్రమాదం ఏం లేదు కదా అని అడుగుతుంది ఆతృతగా సత్య. ఎప్పటికీ ఏం లేదు, ఆపరేషన్ అవసరం లేకుండా మందులతో రికవరీ అవుతాడు అని అనుకుంటున్నాం. 48 గంటలు అంటే 2 రోజులు మెడిసిన్స్కి రియాక్ట్ అవ్వకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. మెడిసిన్స్కే బాడీ రియాక్ట్ అయ్యింది అంటే అదే 1 వారం రోజులు ఐసీయూలో ఉంచి కంటిన్యూ చేద్దాం. అంటే ఒక ప్రమాదం కంప్లీట్గా పోలేదు అంటారా అని అడిగాడు అభిరామ్. అవునండి, 2 రోజులు గడిచాక చెప్తాం, ధైర్యంగా ఉండండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. ఏంటి ఇలా చెప్పి వెళ్ళిపోతున్నారు అంటూ ఏడుస్తుంది సత్య. వదిన, మన అభికి ఏమీ అవ్వదు, మందులతో రికవరీ అవుతాడు చూడు అంటూ నచ్చజెప్తూ ఉంటుంది. అప్పుడే ప్రసాద్, భాగ్య వాళ్ళు వస్తారు. అభయ్ గురించి అడిగి తెలుసుకుంటారు. కంగారు పడకండి అభయ్, సార్కి ఏం అవ్వదు, ఆ దేవుడితో మనకి తోడుగా ఉంటాడు అంది భాగ్య. ప్రసాద్, అఖిలాస కుటుంబానికి ఒకే చోట చూసిన డాక్టర్ ఆలోచిస్తూ ఉంటాడు తన ఛాంబర్లో కూర్చొని. ఆ డాక్టర్ గవర్నమెంట్లో పనిచేస్తూనే ఇంకో హాస్పిటల్ కూడా పార్ట్నర్షిప్లో ఉండి మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అమ్మో కనిపించడం లేదు అని వెతుకుతున్న అభయ్ కుటుంబం వాళ్ళకి ఆ రోజు వాళ్ళ ఇంటి పక్కన ఉన్న స్థలంలో ఒక అమ్మాయి మొహం వేరేలా మారిపోయి పడి ఉంటుంది. ఆ అమ్మాయినే అమ్మ అనుకుని ఏమైందో తెలియక హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంటారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసాద్కి గతం మర్చిపోయి ఆ అమ్మాయిని అప్పగించి ప్రైవేట్గా ఉన్న తన హాస్పిటల్కి వస్తాడు డాక్టర్. అక్కడ అఖిలాస పరిస్థితి జూనియర్ డాక్టర్ చెక్ చేసి ఈ డాక్టర్కి చెప్పగా అప్పటికే ఆ అమ్మాయిని రేప్ చేసి ఆ విషయం తెలియకుండా ఉండటానికి వైరల్ ఇన్ఫెక్షన్ అయి బాడీ మొత్తం ఇన్ఫెక్షన్తో మారిపోయి ఉంటుంది. అదే విషయం తన నాన్నని పిలిచి చెప్తూ ఉండగా అఖిల్ వింటాడు. ఆ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దు అని వాళ్ళు భరించలేరు అని అఖిల్ నాన్న చెప్పి డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తుంటాడు. బయటకు వచ్చిన అఖిల్, నాన్న, అమ్ముని ఏదో పాము కరవటం వల్ల టైంకి ట్రీట్మెంట్ ఇవ్వకపోవటం వలన బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయి మొహం మారిపోయింది, అందువల్లే అమ్ము చనిపోయిందని చెప్పాడు. ఆ మాట వినగానే కుటుంబం అంతా ఒక్కసారిగా బాధతో ఏడుస్తుంటారు. అప్పుడే డాక్టర్ ఆ అమ్మాయి ఒరిజినల్ ఫోటో అడుగుతాడు. అప్పుడే ఆ అమ్మ ఫోటో ఒకటి ఇస్తారు వాళ్ళు. ఆ ఫోటో చూసి డాక్టర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి ఈ అమ్మాయి, ఏమీ అర్థం కావడం లేదే, ఓ గాడ్ అంటూ తల పట్టుకొని ఏం చెయ్యాలో తెలియక ఆలోచిస్తూ ఉండగా ఇంకో డాక్టర్ వచ్చి తన పరిస్థితి చూసి ఏమయ్యింది అని అడగగానే మొత్తం చెప్పి ఇప్పుడు ఏం చెయ్యాలి నేను,
ఈ అమ్మాయిని నేను ప్రసాద్కి దత్తతగా ఇచ్చి వచ్చాను. ఎక్కడ ఏమో ఈ అమ్మాయి అని ఇంకెవరినో ఈ అమ్మాయిని తీసుకొని వచ్చి ఉన్నారు. ఆ అమ్మాయి ఏమో గతమంతా మర్చిపోయి ప్రసాద్ వాళ్ళే తన కుటుంబం అని నమ్మేసింది. అసలు ఏం జరుగుతుంది? ఆ అమ్మాయి ఎందుకలా ఏదో చూసి గతం మర్చిపోయింది? నాకేం అర్థం కావటం లేదు డాక్టర్ అని అంటాడు. మనకి ఇది అంతా అర్థం అవ్వాలంటే ఆ అమ్మాయి అది ఆ అఖిలాషకే చెప్పాలి. కానీ ఆ అమ్మాయి ఏమో గతం మర్చిపోయింది. సో ఇప్పుడు అంటాడు ఇంకో డాక్టర్. ఏం చేద్దాం డాక్టర్ అంటాడు ఈ డాక్టర్. ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఎందుకు జరిగింది అని ఆ అమ్మాయిని అడిగి ఆ చిన్న మెదడుకి శ్రమ ఇవ్వాలి. ఆల్రెడీ ఆ అమ్మాయి వాళ్ళని తల్లిదండ్రులుగా అనుకుంటుంది. ఎక్కడ వీళ్ళకి సంబంధించింది అఖిలాష చనిపోయింది. ఇలాగే వదిలేయండి డాక్టర్. గతం మర్చిపోయిన ఆ అమ్మాయిని చూసి మాత్రం వీళ్ళు సంతోషంగా ఉండరు కదా. కానీ అలా చేయటం కరెక్టేనా? కరెక్టే అని నేను చెప్పను. కానీ ఇది వీళ్ళ జీవితాలతో ఆ దేవుడు ఆడే ఆట అంతే. అది మాత్రం చెప్పగలను అంటాడు డాక్టర్. అలా అభయ్ కుటుంబానికి సంబంధించిన అఖిలాష అమ్ము చనిపోయింది. కానీ కీర్తిగా ప్రసాద్ భాగ్యాల కూతురుగా బ్రతికింది. అసలు ఎందుకు అమ్ము గతం మర్చిపోయింది? ఏం చూసుంటుంది? ఏం జరుగుంటుంది? ఇదంతా కీర్తి అలియాస్ అమ్ముకి గతం గుర్తుకు వచ్చాకే తెలుస్తుంది. గతం గుర్తు వస్తుందో లేదో చూద్దాం. రిజన్ హాస్పిటల్లో కీర్తికి మెలకువ వచ్చింది. ఒక్కసారిగా జరిగిందంతా గుర్తుకు వచ్చి ఆ వ్యాన్ డాష్ ఇవ్వటం కూడా గుర్తుకు రావడంతో అభయ్ సార్ అని గట్టిగా అరుస్తుంది. ఆ శబ్దానికి పక్కన ఉన్న నర్స్ కీర్తిని చూసి తనతో మాట్లాడుతుంది. ఎక్కడ ఉన్నా నేను అని అడుగుతుంది. మేడం మీరు హాస్పిటల్లో ఉన్నారు, ప్రశాంతంగా ఉండండి. మరి అభయ్ సార్? ఆయన కూడా పక్కన ఐసీయూలో ఉన్నారు అని అంటుంది. ఎలా ఉన్నారు? అది మీ డాక్టర్ గారు చెప్తారు. మీ వాళ్ళు బయట ఉన్నారు, పిలుస్తాను అని నర్స్ వెళ్ళిపోయింది. కీర్తి కుటుంబంని పిలిచి అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా చెప్తుంది. అలా డాక్టర్ చెక్ చేసి కీర్తి యువర్ ఫైన్, ఒక వారం బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పారు. డాక్టర్ అభయ్ సార్ ఎలా ఉన్నారు? హీ ఈస్ ఆల్మోస్ట్ ఫైన్, డోంట్ వరీ, టేక్ రెస్ట్ అని చెప్పి మీరు ఒక నిమిషం బయటకు రండి అని ప్రసాద్ని పిలుస్తారు. ఆ అమ్మాయి బాగా రెస్ట్ తీసుకోవాలి. సో ఆ అబ్బాయి గురించి ఏమీ చెప్పకండి, ఎలాంటి ప్రెజర్ ఇవ్వకండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. అలాగే అంటూ ప్రసాద్ కూడా కీర్తికి అలాగే చెప్తాడు. అభయ్ కుటుంబం కూడా కీర్తికి వచ్చి చూసి అభయ్ కూడా బాగానే ఉన్నారు అని చెప్తాడు. అలా 2 రోజులు గడుస్తాయి. కీర్తి బాగానే రికవరీ అయ్యింది. డిశ్చార్జ్ కూడా చేస్తూ ఉన్నారు. కీర్తి ఒకసారి అభయ్ని చూడాలి అని అనుకుంది. ఇప్పుడు చూడటానికి వీల్లేదని ఐసీయూలోనే ఉన్నారు అని చెప్పి కన్విన్స్ చేసి కీర్తిని అయితే ఇంటికి తీసుకుని వెళ్తారు. మేఘ కీర్తిని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. హాస్పిటల్లో అభయ్ గురించి ఏం చెప్తారని ఎదురు చూస్తూ ఉన్నారు కుటుంబం అంతా. డాక్టర్ 2 రోజులు కంప్లీట్ అయ్యాక 3వ రోజు చెక్ చేసి మళ్ళీ అభయ్కి ఒక స్కాన్ చేసి ఆ రిపోర్ట్స్ ప్రకారం అభయ్ కూడా 2 రోజుల్లో మెలకువలోకి వస్తాడని చెప్పారు. ఆపరేషన్ అవసరం లేకుండా మెడిసిన్స్లోనే రికవరీ అవుతారు అని చెప్పారు. అందరూ చాలా సంతోషపడ్డారు. 2 రోజులు ఎలా గడిచాయో తెలియదు. ఇంట్లో ఉన్న కీర్తి ఆలోచనలు అభయ్ మీదనే ఉన్నాయి. ఎలా ఉన్నారో, ఎందుకు నాకు చూపించలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉండగా అభయ్ మీదకి కావాలనే ఫాస్ట్గా వచ్చిన వ్యాన్ గుర్తుకు వచ్చింది. వెంటనే శ్రీకి కాల్ చేస్తుంది. శ్రీ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అఖిల్ సహాయంతో. కీర్తి కాల్ చేయగానే శ్రీ కాల్ లిఫ్ట్ చేసి హలో కీర్తి, ఎలా ఉన్నావు అని అడిగాడు. సార్ నేను బాగానే ఉన్నాను. ఆ వ్యాన్ వాడిని పట్టుకున్నారా అని అడిగింది. వ్యాన్ వాడినా? ఏ వ్యాన్ వాడినే అని అడిగాడు శ్రీ కన్ఫ్యూజన్గా. సార్ అంటే మీకు యాక్సిడెంట్ ఎలా అయిందో తెలియదా? యాక్సిడెంట్ ఎలా అవ్వటం ఏంటికైతే నాకేం అర్థం కావడం లేదు, క్లారిటీగా చెప్పు అంటాడు శ్రీ. పక్కనే ఉన్న అఖిల్ ఏమయ్యింది అని అడిగాడు. శ్రీ ఫోన్ స్పీకర్ ఆన్ చేశాడు. సార్ నేను బాగా చూశాను. ఆ రోజు వ్యాన్ అభయ్ సార్ మీదకి కావాలని ఫాస్ట్గా వచ్చింది అంటూ ఆ రోజు జరిగింది చూసి చెప్తుంది కీర్తి. వెంటనే శ్రీ అఖిల్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అసలు అభయ్కి ఎందుకు కావాలని యాక్సిడెంట్ చేశారు అని ఆలోచన కూడా వాళ్ళకి అర్థం కావటం లేదు. ఏంటి కీర్తి నువ్వు చెప్పేది? మేమేదో అనుకోకుండా జరిగింది అనుకున్నాం అని అన్నాడు శ్రీ. లేదు సార్, కావాలనే చేశారు. ఎవరు
కనుక్కోండి ప్లీజ్ అని అనింది కీర్తి. కంగారు పడుకు కీర్తి, ఇప్పుడు చెప్పావుగా, ఖచ్చితంగా ఎవరు అని కనుక్కుంటాం, వాడి అంతా చూస్తాం అని అంటాడు. ఓకే సార్, ఇప్పుడు అభయ్ సార్ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాడు కీర్తి, నువ్వు కంగారు పడకు. ఓకే సార్ బాయ్ అని కాల్ కట్ చేస్తుంది. ఏంటి శ్రీ ఇది? అభయ్ని ఎవరు కావాలని యాక్సిడెంట్ చేయాలని అనుకుంటున్నారు? యాక్సిడెంట్ అంటే అభయ్ని చంపాలి అని అనుకోవటమే కదా అఖిల్. చంపడానికా అని షాక్ అవుతాడు అఖిల్. అలాగే అనిపిస్తోంది, కానీ అభయ్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అని శ్రీ ఆలోచిస్తూ ఉంటాడు. బాగా ఆలోచించు శ్రీ, ఎందుకంటే నువ్వే అభితో ఎక్కువ సమయం ఉన్నది. నీకు మాత్రమే స్కూల్, కాలేజ్ అంటూ లేదా బిజినెస్లో ఎవరైనా శత్రువులు ఉన్నారేమో తెలుస్తుంది అన్నాడు అఖిల్. ఇక్కడ కీర్తి కూడా వ్యాన్ రావడాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ అభయసాన్ని చంపాల్సిన అవసరం ఏముంది, ఎవరే ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటుంది. హాస్పిటల్లో అభయ్కి మెల్లిగా మెలుగు వస్తూ ఉంటుంది. కళ్ళు మూసుకొని ఉన్న అదేదో కళ్ళ ముందు మెదలాడుతూ ఉంది. బావా అనే పిలుపు చెవుల్లో ధ్వనిస్తూ ఉంటే అమ్మో చనిపోవటం కళ్ళ ముందు కదిలింది. బావా అనే పిలుపు కీర్తి నోట మళ్ళీ వినిపిస్తుంది. అప్పుడే ఒక్కసారిగా ఎక్కడో ఎగిరిపడ్డట్టు అభయసారని అరుపులు, మరీ మరీ ఆ శబ్దాలు కళ్ళ ముందు అమ్మో కీర్తి మారి వస్తూ ఉంటే కీర్తి అంటూ గట్టిగా అరుస్తూ లేవటం ప్రయత్నించేశాడు. మెదడుకి ఎక్కువగా ప్రెజర్ ఇవ్వడం వల్ల నొప్పి వచ్చి అమ్మ అంటూ లేవకుండా మళ్ళీ అలాగే పడుకున్నాడు. పక్కన ఉన్న నర్స్ చూసి, సార్ మీకేం కాలేదు, చిన్న దెబ్బలు, ప్లీజ్ నెమ్మదిగా ఉండండి అంటుంది. కీర్తి అంటూ ఉండగా కీర్తి బాగానే ఉంది అభి అనే శబ్దం. అటువైపు చూస్తే హిమజ. అత్తయ్య యాక్సిడెంట్ కీర్తి అంటూ లేవడానికి మళ్ళీ ప్రయత్నం చేశాడు కంగారుగా. హిమజ అభిని పట్టుకుని, ముందు టెన్షన్ పడకు, కామ్గా ఉండు, నేను చెప్తున్నానుగా, కీర్తి క్షేమంగా ఉంది. 2 రోజుల ముందు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్ళిపోయింది. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, తొందరగా రికవరీ అయ్యావు అంటే మనం మన ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటూ తల మీద చెయ్యి వేసి చెంపలు నిమురుతూ ప్రేమగా మెల్లగా చెప్తుంది చిన్న చిరునవ్వుతో హిమజ. నిజంగానే కీర్తికి ఏమీ కాలేదు కదా అత్తయ్య? నా మాట మీద నమ్మకం ఉందా నీకు? అప్పుడు నేను చెప్పింది నిజమే, ఒకసారి చూడాలని ఉంది. అభయ్ అలా అడిగేసరికి హిమజ చాలా ఆశ్చర్యపోతూ, తనకు కూడా బెడ్ రెస్ట్ ఒక వారం రోజులు ఉండమని చెప్పారు అభి, సో తను రాలేదు. అయితే వీడియో కాల్ చేయండి ప్లీజ్. ఒక్కసారి తను చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అభయ్ మెంటల్గా కీర్తికి ఏమైనా అయింది అనుకుంటున్నాడా అని చూపిస్తే అభయ్ కూడా నెమ్మదిగా ఉంటాడు అని హిమజకి కూడా అనిపించడంతో సరే ఒక 5 నిమిషాలు ఉండు అంటూ అక్షయ్కి కాల్ చేసి కీర్తి నెంబర్ కావాలి అంటుంది. కీర్తి, అభయ్ అన్నయ్య ఫోన్స్, ఆ యాక్సిడెంట్ పగిలిపోయింది అత్తయ్య. ఓకే, మరి వాళ్ళ నాన్న నెంబర్ ఉంటుంది కదా, సెండ్ చెయ్యు. ఓకే అత్తయ్య. అన్నయ్యకి ఇప్పుడు ఎలా ఉంది? మీ అన్నయ్య కోసమే ఈ నెంబర్ అంటూ అభయ్కి మెలకువ రావటం, కీర్తి గురించి అడగటం చెప్తుంది. సో గుడ్ అత్తయ్య, అన్నయ్యకి మెలకువ వచ్చేసింది, థ్యాంక్ గాడ్. నేను ఇప్పుడే వస్తాను, మామ్ డాడీకి కూడా చెప్తాను. ఓకే, ముందైతే కీర్తిని చూపించాలి, నెంబర్ సెండ్ చేయి అని అంటుంది నవ్వుతూ. నీతో మాట్లాడుతూనే చేసేసా. ఓకే బాయ్. అక్షయ్ వాళ్ళ అమ్మ నాన్నలకి శ్రీ అఖిల్ కూడా కాల్ చేసి అభయ్కి మెలకువ వచ్చింది అని సంగతి చెప్తారు. నాన్నకి ముందు మామూలుగా కాల్ చేసి విషయం చెప్తుంది హిమజ. తప్పకుండా అమ్మా, ఇప్పుడే కీర్తిని చూపిస్తాం అని మీరు వీడియో కాల్ చేయండి అని కీర్తి గదికి వెళ్తాడు. ఒంటరిగా ఉంటే ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది అని మేఘను తోడుగా పెట్టుకున్నారు. మేఘతో కూడా ఈ యాక్సిడెంట్ ఎలా అయ్యిందో చెప్తూ ఉంటుంది. అప్పుడే ప్రసాద్ వచ్చి అభయ్ గురించి చెప్తాడు. కీర్తి అక్క బాగానే ఉందిగా మొహం అని అంటుంది వెంటనే. మేఘ నవ్వుతూ, నీకేంటి చందమా మొహం అంటూ షాల్ మాత్రం పైన కప్పుతుంది. ప్రసాద్ ఫోన్ రింగ్ అవుతుంది. కీర్తి కనిపించేలా పెట్టి లిఫ్ట్ చేస్తాడు ప్రసాద్. అక్కడ హిమజ కూడా అభయ్కి పెట్టుకుంటుంది నేరుగా. అలా ఇద్దరు ఒకరిని ఒకరు నేరుగా వీడియో కాల్ చేసుకుంటారు. హలో సార్, హౌ ఆర్ యూ అని అడుగుతుంది. కీర్తిని చూడగానే ఏమయ్యింది ఏమో కానీ అభయ్ మనసంతా సంతోషం ఉక్కిరి బిక్కిరి అవుతుంది. అభయ్ మొహంలో సంతోషం. హిమజ ఇల్లు చూసి చాలా సంవత్సరాలు అవుతుంది. తనకి తెలియకుండానే అభయ్ని అలా చూసేసరికి సంతోషంలో ఆనంద బాష్పాలు వస్తాయి. కీర్తి మొహంలో కనిపించే ఆ గాయాలు అభయ్ గుండెల్లో బాధని కలిగిస్తూ ఉన్నాయి. కీర్తి ఎలా ఉన్నావు అని ప్రేమగా అడుగుతూ ఉంటే ఆ గొంతులోని ప్రేమ కీర్తి
కీర్తి ఒక్కదానికే కాదు, ప్రసాద్ మేఘాలే కూడా ఆ ప్రేమ తెలుస్తూ ఏదో అనుభూతి ఇస్తుంది. నేను బాగున్నాను సార్, మీలా ఉన్నారు? బానే ఉన్నాను. ఎక్కడ దెబ్బలు తగిలాయి అని అంటూ కంగారుగా ఆతృతగా అడిగాడు అభయ్. అభయ్లో ఈ మార్పు ఏంటో కీర్తికి తెలియటం లేదు. కానీ తన వల్లే ఆ యాక్సిడెంట్ అయ్యిందనే గిల్టీ ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు అనుకుంది మనసులో. దెబ్బలు తగిలిన చోట చూపిస్తూ 1 వీక్ బెడ్ రెస్ట్లో ఉండమని చెప్పారు సార్ అని అంటుంది. 1 వీక్ కాదు, 1 మంత్ అయినా పర్వాలేదు. బాగా రెస్ట్ తీసుకొని రికవరీ అయ్యాక ఆఫీస్లో ఎంట్రీ అని అంటాడు అభయ్. ఓకే సార్ అని అంటుంది. టేక్ కేర్, బాయ్. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి సార్, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది కీర్తి. ఇద్దరు ఒకరిని అలా పలకరించుకోవటం ఒక కొత్త అనుభూతి కలిగిస్తుంది ఇద్దరి మనసులో. పెద్ద బంగ్లా. మేడం మిస్ అయింది, హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయింది అంటూ ఆ కీర్తి అన్నాడు ఒక అతను. అటువైపు తిరిగి గోడకి ఉన్న పెద్ద ఫోటోను చూస్తున్న ఆ అమ్మాయి చెప్పిన అతని వైపు చూసి కోపంగా చెంప పగలగొడుతుంది. చెంప మీద చేపెట్టుకొని ఈసారి మిస్ అవ్వదు అనుకున్నాం మేడం అంటూ ఉండగా, డోంట్ ఆర్గ్యూ ఈడియట్. ఒక అమ్మాయిని చంపలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోండ్రా వెళ్ళి అని గట్టిగా అరుస్తుంది ఆ అమ్మాయి. అతనేం మాట్లాడకుండా నిలబడి ఉంటాడు. జస్ట్ లీవ్ మీ అలోన్ అని అంటుంది. అతను ఆమె వైపు చూసి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి ఎదురుగా ఉన్న ఫోటోని చూస్తూ నీకు చేసిన ప్రామిస్ని ఎలాగైనా తీర్చుకుంటాను అంటూ కీర్తిని ఎలాగైనా చంపాలి అని ఆలోచనలు ఉంటుంది. బయటకు వెళ్ళిన వ్యక్తికి ఎదురుగా ఇంకో వ్యక్తి 5.5 అడుగులు తెల్లని చర్మం, అందమైన హెయిర్ స్టైల్, వైట్ కలర్ టీషర్ట్, బ్లూ కలర్ జీన్స్, ఒక చేతికి వాచ్, ఇంకో చేతికి గోల్డ్ బ్రాస్లెట్ వేసుకుని హుందాగా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆఫీసులో అందరూ లేచి నిలబడి విష్ చేస్తున్నారు. అందరికీ అందమైన చిన్న చిరునవ్వుతో అంతే హుందాగా రిటర్న్ విష్ చేస్తూ వస్తున్నాడు. ఎదురుగా వస్తూ ఉన్న వ్యక్తిని చూసి ఏంటి వాసు మళ్ళీ మిస్ అయ్యిందా అని అడిగాడు. వాసు తల కిందకు దించుతాడు. నేను చెప్పానుగా ఆ అమ్మాయిని చంపలేరు అని. ఎందుకంటే ఆ అమ్మాయి తప్పు ఏమీ లేదు. ఇందులో మీరు ఎప్పటికీ అర్థం చేసుకుంటారు అంటూ లోపలికి వెళ్తాడు. వాసు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. జేమ్స్ ఎదురుగా ఉన్న ఫోటో వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తున్న ఆ అమ్మాయిని డోర్ క్లోజ్ చేసి ఐషు అంటాడు. ఐశ్వర్య జేమ్స్ భార్య. హామ్ అని అంటుంది. మిస్ అయ్యింది చూసావా, నేను చెప్తే విన్నావా? 5 సార్లు మిస్ అయ్యింది, 6వసారి జస్ట్ మిస్ అయ్యింది, 7వసారి అయితే డెత్ అవుతుంది. నువ్వు చూస్తూ ఉండు అని అంటుంది ఐశ్వర్య. నువ్వు చేస్తుంది తప్పు ఐషు అని అంటాడు. ఇది ఇప్పటికే చెప్పావు జేమ్స్. నువ్వు చేస్తూ ఉన్న పనిలో అన్యాయం ఉంది. అందుకే ఆ జీసస్ కూడా సహకరించటం లేదు. చాలా ఆపు జేమ్స్, నీ సూక్తులు నీతులు నా దగ్గర చెప్పొద్దు అని నీకెన్నిసార్లు చెప్పాను అంటూ అరుస్తుంది ఐశ్వర్య. ఇట్స్ ఓకే, నేనేం చెప్పను, నీ ఇష్టం. ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి. నువ్వు నాతో పాటు అటెండ్ అవుతావా లేదా నేను మేనేజ్ చేయనా? నువ్వు చూసుకో, నా ఐ కాంట్ అంటుంది చిన్నగా. ఓకే నేను వెళ్తున్నా అని వెనుతిరిగాడు. జేమ్స్ అని పిలుస్తుంది. ఐశ్వర్య వైపు చూస్తాడు తిరిగి. ఐశ్వర్య పరుగుని వెళ్ళి గట్టిగా హత్తుకుంటూ ఐఎమ్ సారీ అని అంటుంది. జేమ్స్ కూడా గట్టిగా పట్టుకొని ఇట్స్ ఓకే ఐషు, ఐ నో అబౌట్ యూ అంటూ బ్యాడ్గా ఫీల్ అవ్వకుండా చూస్తాడు. మహిర్ ఏం చేస్తున్నాడు? మహిర్ జేమ్స్ ఐశ్వర్యాల కొడుకు, వయసు 1.5 సంవత్సరం. మీ అమ్మతో ఆడుకుంటూ ఉన్నాడు నేను వచ్చేటప్పుడు. హామ్ అంటూ జేమ్స్ని వదులుతుంది. వన్స్ అగైన్ సారీ. ఇట్స్ ఓకే డియర్ అంటూ నుదుటి మీద ముద్దు పెట్టుకుని షెల్ ఐ గో అని అంటాడు. హామ్ అని అంటుంది. టేక్ కేర్ అంటూ చెంప నెమిరి వెళ్ళిపోతాడు జేమ్స్. కీర్తి గుర్తుకు వచ్చి మళ్ళీ ఆ ఫోటో వైపు తిరుగుతూ ఉంది ఐశ్వర్య. హాస్పిటల్లో అభయ్కి మెలకువ వచ్చింది అని తెలిసి అందరూ చూడటానికి వచ్చారు. అభయ్ని చూసి చాలా సంతోషపడ్డారు. అభిరామ్ అఖిల్ డాక్టర్తో మాట్లాడారు. ఇంకో వారం రోజుల్లో హాస్పిటల్లో ఉండాలని, ఐసీలో 2 రోజులు ఉంచి రూమ్కి షిఫ్ట్ చేస్తామని చెప్పారు. అభయ్ అందుకు ఒప్పుకోవటం లేదు. ప్లీజ్ ఇంటికి తీసుకుని వెళ్ళిపోండి, ఇక్కడ ఉండలేను. అలా అనకూడదు అభి, నీకోసమే కదా డాక్టర్ చెప్పారు అని అభిరామ్ అంటాడు.
అవునభి, నువ్వు రెస్ట్ తీసుకో. నీ కండిషన్ కూడా డాక్టర్ చూస్తూ ఉండాలిగా. ఒక వారమేగా ఇలా గడిచిపోతుంది అంటాడు శ్రీ. అవును అని అందరూ చెప్పగా ఇంకా అభయ్ కూడా ఒప్పుకుంటాడు. అందరూ చూసి వెళ్ళిపోతారు. సత్య హిమజాలు మాత్రం హాస్పిటల్లో ఉంటారు. అభయ్ ఆలోచనలంతా కీర్తి మీదనే ఉంది. నేను ఎందుకు ఇంతగా నీ గురించి ఆలోచిస్తున్నాను? ఎవరు నువ్వు? ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు అంటూ తల పట్టుకుంటాడు. పక్కన ఉన్న నర్స్ చూసే, సార్ తలనొప్పిగా ఉందా? నర్స్ మాటలకి తల మీద చేయి తీస్తూ లేదు అన్నాడు. ఏదో ఆలోచిస్తున్నట్లు ఉన్నారు. అయితే ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు బ్రెయిన్కి. సో ప్లీజ్ ఆలోచనలకు దూరంగా ఉండండి. నేను అదే ప్రయత్నం చేస్తున్నా సిస్టర్, కానీ అవ్వటం లేదు అంటాడు. నవ్వుకుంటూ వెళ్ళి ఒక ట్యాబ్లెట్ తీసుకొని వచ్చి ఇచ్చి వేసుకోండి సార్, నిద్ర పడుతుంది, కాస్త రెస్ట్ దొరుకుతుంది అంటుంది. ట్యాబ్లెట్స్ వేసుకుని కీర్తి ఆలోచనతో వెంటనే నిద్రపోతాడు అభయ్. శ్రీ అఖిల్ హాస్పిటల్ నుంచి నేరుగా జూ దగ్గరకు వెళ్తారు. అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడే విషయం చెప్పి సీసీటీవీ ఫుటేజ్ చూడాలని అడుగుతారు. మేనేజ్మెంట్ కూడా సీసీ ఫుటేజ్ చూపిస్తుంది. నిజంగానే ఆ వ్యాన్లో ఉన్న వ్యక్తి చాలా ఫాస్ట్గా కావాలని అభయ్ వైపుకి వచ్చేలా ఉన్నాడు అనిపిస్తుంది. కానీ వాళ్ళకి కూడా తెలియదు ఏంటంటే ఆ వ్యాన్ కీర్తి వైపుకి వస్తుంది అని. వాళ్ళ మొహాలు మొత్తం ముసుగు వేసుకొని కళ్ళు మాత్రం కనిపించేలా, ఆఖరికి చేతులకి కూడా ఫుల్ గ్లౌస్ వేసుకొని కవర్ చేసుకుని ఉన్నారు. జూ వ్యాన్ డ్రైవర్ వేసుకొని ఉన్న యూనిఫామ్ ఏ వాళ్ళు కూడా వేసుకొని ఉన్నారు. మీ యూనిఫామ్ వేసుకొని ఉన్నారు అండి, వాళ్ళని ఎలా గుర్తుపట్టేది అని అడిగాడు శ్రీ. సార్ మాకు తెలియకుండా మా యూనిఫామ్స్ వేసుకొని ఉన్నట్టున్నారు, కానీ వాళ్ళకి ఎలా దొరికిందో అర్థం కావడం లేదు. ఒకసారి స్టాఫ్ని అడిగి కనుక్కుంటాం అండ్ వాళ్ళని కనిపించడం కొంచెం కష్టమే అనిపిస్తుంది అంటాడు మేనేజర్. శ్రీ అఖిల్ ఒకరి ముఖాలు ఒకరు చేసుకుంటారు. స్టాఫ్ని అడిగారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంట్రన్స్ దగ్గర నుంచి ఉన్న అన్ని ప్రదేశాలు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూశారు. కానీ అసలు వాళ్ళ జాడ కనిపెట్టలేకపోయారు. కానీ వాళ్ళ మొహాలు కనిపించలేదు. అసలు యూనిఫామ్కి ముందు వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారో కూడా తెలియదు. పోనీ వచ్చిన వాళ్ళందరినీ చూస్తే సపరేట్ ఒకరు, కానీ ఇద్దరు కానీ మగవాళ్ళు తిరిగినట్టు అక్కడ లేదు. కుటుంబాలతో వచ్చిన వాళ్ళు ఎవరిని సందేహించాలో కూడా తెలియటం లేదు. శ్రీ అఖిల్, మేము ఎక్కడే ఉండి చూడలేం సార్, నెమ్మదిగా. సో మీరు ఆ రోజు అన్ని సీసీ ఫొటోస్ని మేము కాపీ చేసుకుంటాం అని అడిగాడు శ్రీ. ఓకే సార్, బట్ అది అన్ఫిషియల్గా ఉండాలి, మాకు ఎలాంటి సమస్య రాకూడదు అన్నాడు మేనేజర్. ఖచ్చితంగా సార్ అంటూ కాఫీ చేసుకుని థ్యాంక్ యూ చెప్పి ఇంటికి తిరిగారు శ్రీ అఖిల్. ఏంటి శ్రీ, ఒక క్లూ కూడా దొరకలేదు అన్నాడు అఖిల్. చూద్దాం అఖిల్, కానీ ఇప్పుడే ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు. ఓకే అని ఇద్దరు వాళ్ళ ఇల్లుకి చేరుకున్నారు. మురుగన్ కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి తనతో మాట్లాడి వచ్చాడు. అలాగే అభయ్ని కూడా కలిశాడు. ఇటు కీర్తిని మళ్ళీ చంపడానికి ప్లాన్ చేస్తుంది ఐశ్వర్య. కీర్తి గురించి, అభయ్ గురించి కీర్తి ఆలోచనతో అభయ్ని ఎవరు చంపాలని చూస్తున్నారు కనిపెట్టే ప్రయత్నంలో శ్రీ అఖిల్. చూస్తూ ఉండగానే వారం రోజులు అయిపోతుంది. అభయ్ని డిశ్చార్జ్ చేశారు. కానీ అభయ్ మనసు కీర్తిని నేరుగా ఒకసారి చూడాలి అనిపిస్తుంది. అదే విషయం శ్రీకి చెప్పాడు. కానీ అభయ్ ఇప్పుడు వద్దు, 2 రోజులు వెయిట్ చేద్దాం అని అన్నాడు శ్రీ. ప్లీజ్ శ్రీ, చెప్తే విను అభి, ఈ పరిస్థితులను వెళ్ళడం కరెక్ట్ కాదు. అండ్ తాను 2 రోజుల్లో ఆఫీస్కి వస్తానంటుంది. అప్పుడు ఇంటికి తీసుకొని వస్తానులే. అప్పుడే ఆఫీస్కి ఎందుకు, ఇంకా వారం రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పలేదా నువ్వు అన్నాడు కోప్పడినట్లు. ఆహా, భలే ఉంది, నన్నెందుకు కలుస్తున్నావు? నేను అదే చెప్పాను. ఆల్రెడీ 10 రోజులు అయ్యింది సార్, ఇంట్లో ఉంటే మైండ్ డిస్టర్బ్గా ఉంది, అందుకే రావాలనుకుంటున్నాను అని చెప్పింది. ఓహో ఓకే. అభయ్ని ఇంటికి తీసుకొని వస్తారు. అబ్బాయి డిశ్చార్జ్ అయిన విషయం కీర్తికి తెలిసి ఒకసారి ఇంటికి వెళ్ళని ప్రసాద్ని అడుగుతుంది. 2 రోజులు ఓపిక పట్టు, వెళ్ళి చూద్దాం. ఇప్పుడే కదా మెల్లిగా నడపడం స్టార్ట్ చేసావు అని అంటారు మెల్లిగా. ఓకే నాన్న. శ్రీ అఖిల్ ఇద్దరు అభయ్తో తన యాక్సిడెంట్ గురించి మాట్లాడాలి అనుకున్నారు. అభి, నువ్వు ఇప్పుడు ఓకేనా కదా? ముందు తన ఆరోగ్యం గురించి అడిగాడు శ్రీ. ఓకే శ్రీ, బాగానే ఉన్నాను, నో ప్రాబ్లం. ఆఫీస్లో వర్క్స్ ఎలా జరుగుతున్నాయి? బాగానే జరుగుతున్నాయి. ఆఫీస్ గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకు, మేము మురుగన్ అంకుల్ ఉన్నాగా, అండ్ అంకుల్ కూడా నీకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి వస్తున్నారు. హో గుడ్ అన్నాడు అభయ్. చెప్పు అంటూ అఖిల్ సైగలు చేస్తున్నాడు శ్రీకి. వండు అంటూ శ్రీ కూడా సైగలు చేస్తున్నాడు. ఇద్దరిని చూసు ఏమైనా చెప్పాలా అని అడిగాడు అభయ్. అంటూ ఇద్దరు ఉలిక్కిపడి చూస్తారు. ఏమైందిరా, ఎందుకు అంతా రియాక్ట్ అయ్యారు? అదేం లేదభి అన్నాడు శ్రీ. ఏం లేకపోతే నువ్వు ఇలా ఉండవు, కానీ ఏమైందో చెప్పు అన్నాడు అభయ్. నీకు ఒక విషయం చెప్పాలి అభి అని అన్నాడు అఖిల్. చెప్పండి. కానీ నువ్వు టెన్షన్ అవ్వకూడదు, మీరు చెప్పకుండానే టెన్షన్ పెడుతున్నారు అన్నాడు అభి కోపంగా. ఓకే కోపడకు అంటూ కీర్తికి చెప్పిన విషయం నుంచి జూలో హిస్టరీ ఫుటేజ్ చూడటం వరకు అంతా చెప్పారు. అన్నీ వింటున్న అభయ్కి ఏమీ అర్థం కావడం లేదు. ఏం చెప్తున్నారా? నన్ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? నాకేం అర్థం కావడం లేదు అన్నాడు అభయ్. అదే మాకు అర్థం కావడం లేదు అభి, ఆ సిసి ఫుటేజ్లేమో ఒక క్లూ కూడా దొరకలేదు అన్నాడు శ్రీ. ఒకసారి నన్ను చూడనివ్వండి అంటూ అడిగాడు అభయ్. ల్యాప్టాప్లో ఆన్ చేసి స్టార్టింగ్ నుంచి అంతా చూపిస్తూ ఉన్నారు. అంత కంప్లీట్ చేశారు చూడటం.
చూసావుగా ఒక క్లూ కూడా దొరకలేదు అని అన్నాడు అఖిల్. ఎందుకు దొరకలేదు? దొరికింది అన్నాడు అభయ్. వాట్ అని అన్నాడు అఖిల్ ఆశ్చర్యంగా. శ్రీ కూడా ఏం చెప్తున్నావు అభి అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. అవును, మీరు నాకు యాక్సిడెంట్ చేయడానికి వచ్చారు అని నా చుట్టూనే చూస్తున్నారు. అఖిల్ శ్రీ ఇద్దరు క్యూరియాసిటీగా చూస్తున్నారు అభయ్ ఏం చెప్తాడా అని. కానీ వాళ్ళు చంపాలని అనుకున్నది కీర్తిని అని అన్నాడు అభయ్. ఏం చెప్తున్నావు అభి అని ఇంకా పెద్దగా ఆశ్చర్యానికి గురయ్యాడు అఖిల్. శ్రీ కూడా ఒక నిమిషం అభయ్ ఏం చెప్తున్నాడు అర్థం కావడం లేదు. అవును, మీరంతా నా చుట్టూ చూస్తుంటే నేను కీర్తి చుట్టూ ఒకరు ఫాలో అవ్వటం చూశాను. ఎంట్రన్స్ దగ్గర నుంచి మీరు నన్ను కీర్తిని ఒంటరిగా వాళ్ళ అక్క కోసం హాస్పిటల్కి వెళ్ళమని చెప్తే వరకు కీర్తి చుట్టూనే ఉన్నాడు. ఆ తర్వాత కనిపించలేదు. కానీ వాడు డ్రెస్ మార్చింది, వాడిని తీసుకుంది, వాడే యాక్సిడెంట్ చేసింది అంతా మన సీసీ ఫుటేజ్లో తెలియలేదు. కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను ఆ యాక్సిడెంట్ కీర్తి కోసమే అన్నాడు చాలా కాన్ఫిడెంట్గా అభయ్. అభయ్ చెప్తుంది వింటున్నా శ్రీ. అఖిల్కి బిచ్చెక్కుతుంది. నువ్వేమో ఆ యాక్సిడెంట్ కీర్తి కోసం చేశారు అని, కీర్తి ఏమో నీకోసం ఆ వ్యాన్ స్పీడ్లో వచ్చిందని. ఏది నిజంరా బాబు అంటూ అక్కడ నిలబడ్డారు. నేను చెప్పేది నిజం. కీర్తికి నన్ను చంపడానికి వస్తున్నారు అని అనిపించడానికి ఒక కారణం ఉంది. నేను తన వెనకాల ఉన్నాను. నా కోసం వెతుకుతూ వెనక్కి తిరిగి చూసిన కీర్తికి నా వెనకాల నుంచి ఫోర్స్లో ఆ వ్యాన్ రావటం వల్ల అది నా కోసం వస్తుంది అనుకుంది. అందుకే నా కోసం పరిగెడుతూ వచ్చి నన్ను కాపాడాలి అని అనుకుంది. అలా కాకుండా ఒకవేళ నా కోసం చూడకుండా ముందుకు నడుస్తూ వెళ్తుంటే ఆ వ్యాన్ నేరుగా కీర్తి వెళ్ళే వైపు వెనకాల నుంచి డ్యాష్ ఇచ్చుకుంటుంది. అదే వాడు చేయాలి అనుకుంది కూడా. కానీ అది కీర్తి ఆలోచన వల్ల రివర్స్లో జరిగి ఇద్దరికీ యాక్సిడెంట్ అయ్యింది. అందుకే మీకు అలాగే కీర్తికి కన్ఫ్యూజన్ వచ్చింది. కానీ కన్ఫర్మ్ అయ్యింది. చంపడానికైతే వచ్చింది ఖచ్చితంగా కీర్తి కోసమే. కానీ ఎందుకు చంపాలని అనుకుంటున్నారు? కీర్తిని చంపాలని అనే అంత పగ ఎవరికి ఉంది? అంత పక్కగా ఎవరు ప్లాన్ చేశారు? అసలు కీర్తి జూకి వస్తుందని ఎవరికి తెలుసు? లేదా ఇంటి దగ్గర కూడా కీర్తిని చంపడం కోసం కాపలాగా ఉన్నారా అనే ఆలోచన రావటం వెంటనే వెనులో ఉనికి పుట్టింది అభయ్కి. ఒకసారి అమ్మని దూరం చేసుకున్నాను, కానీ అదే రూపంలో ఉన్న కీర్తిని అంటూ ఉండగా శ్రీ అఖిల్ అభయ్ని చూస్తూ ఉన్నారు. నో, అలా జరగడానికి వీల్లేదు శ్రీ. ఇంకోసారి నేను అమ్మని పోగొట్టుకొని బతకలేను అంటూ టెన్షన్ పడుతూ ఉన్న అభయం చూస్తూ, అభి ప్లీజ్ కామ్ డౌన్. ఖచ్చితంగా మన కీర్తిని కాపాడదాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. అభి, నువ్వు కీర్తిని ఇష్టపడుతున్నావా అని నేరుగా అడిగేశాడు అఖిల్. అభయ్ అఖిల్ని చూస్తూ ఉన్నాడు. శ్రీ కూడా క్యూరియాసిటీగా అభయ్ ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అభయ్ మొహం కిందకు దించేస్తాడు ఏం సమాధానం చెప్పకుండా. చూడు అభి, నువ్వు కీర్తిని ఇష్టం పడి పెళ్లి చేసుకొని నీ జీవితంలో సంతోషాలు నింపుకోవాలి అని అంటూ ఉండగా అఖిల్ చాలా అఖిల్ అంటూ ఆపేశాడు అఖిల్ మాటలను అభయ్. ఇద్దరు అభయ్ వైపే చూస్తున్నారు. కీర్తి నేను ఇష్టపడటం లేదు. ఇద్దరు షాక్ అయ్యారు. కానీ కానీ అన్నాడు శ్రీ. కానీ కీర్తిలో ఎందుకని అమ్ము తెలుస్తుంది. ఎందుకని నాకు అర్థం కావడం లేదు. తనలో ఉన్నంతసేపు అమ్ముతో ఉన్నట్లే ఉంటుంది. ఒకప్పుడు అమ్ము జ్ఞాపకాలని ఆయువుగా చేసుకుని బ్రతుకుతున్న నాకు ఇప్పుడు కీర్తి జ్ఞాపకాలు నాకు దగ్గరగా లేకపోతే తన జ్ఞాపకాలను వెంటాడి చంపుతున్నాయి అంటూ ఉండగా దాన్ని ప్రేమ అంటారు మై డియర్ ఫ్రెండ్ అంటూ నవ్వుతూ పక్కకు వెళ్ళి కూర్చున్నాడు శ్రీ. అభయ్ ఒక చూపు చూశాడు శ్రీని. నువ్వెన్ని చూపులు చూసినా శ్రీ చెప్పింది అక్షరాలు నిజం అంటూ ఇంకో పక్క కూర్చున్నాడు అఖిల్. ప్లీజ్ అమ్ము నేను కీర్తిగా అనుకుంటున్నాను, అంతేకాని కీర్తి మీద నాకు అంటూ ఉండగా అభయ్ ఇప్పుడు నువ్వు చెప్తుంది వింటున్నా మాకు అర్థమయ్యింది. ఇంకొన్ని రోజులు నీకు అర్థమవుతుంది. నిజం చెప్పమా, మాకు కీర్తి నీకు ఇచ్చి పెళ్లి చేయాలని అనే ఆలోచన వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మామ్ అండ్ అక్షయ్కి కూడా అన్నాడు అఖిల్. వాట్ అన్నాడు అభయ్. అవును, ఆ విషయం మాకు జూలోనే తెలిసింది. మీకెలా తెలిసింది అని అడిగాడు అభయ్. అది మామ్ అక్కే మాట్లాడుకుంటూ ఉంటే విన్నాం అని అన్నాడు అఖిల్. ఏం ఉన్నారు కొంచెం క్లారిటీగా చెప్తారా ప్లీజ్ అంటూ కోపంగా అడిగాడు అభయ్. ఓకే అంటూ హిమజ అక్షయ్ మాట్లాడుకుందే చెప్పాడు అఖిల్. అంటే అక్కి కీర్తిని జూకి రమ్మని చెప్పాడా అని అనుమానంగా అడిగాడు అభయ్. అవును, కానీ అది మీ ఇద్దరిని దగ్గర చేయాలనే ఆలోచనతో అన్నాడు శ్రీ. నేను అక్కిని అనుమానించడం లేదు అక్కి. ఇంకెవరైనా చెప్పే వాళ్ళ ద్వారా కీర్తికి అపాయం జరిగిందా అని ఆలోచిస్తున్నాను. అఖిల్ ముందు అక్కి కాల్ చేసి రమ్మని రూమ్కి రమ్మని అంటాడు అభయ్. అఖిల్ కాల్ చేసి మ్యూజిక్ క్లాస్లో ఉన్నానని చెప్తాడు అక్షయ్. ఓకే, తొందరగా వచ్చాయి, అభయ్ నీతో మాట్లాడాలంట. ఓకే అని కాల్ కట్ చేస్తాడు అక్షయ్. అఖిల్ అదే విషయం చెప్తాడు. సరే, అఖిల్ రావడానికి ఎలాగో లేట్ అవుతుందని తెలిసిందిగా, ఇప్పుడు చెప్పు నువ్వు కీర్తిని అని అన్నాడు శ్రీ నవ్వుతూ. రే, నీకేమైనా పిచ్చా అంటూ కోపడుతూ ఒక పక్క కీర్తి ఏదో ప్రమాదంలో ఉందని చెప్తుంటే నువ్వేమో కామెడీలు చేస్తున్నావు. ముందు వెళ్ళి నేను అనుమానంగా ఉంది అని చెప్పిన వాడి సంగతి చూడండి. వాడి ఫోటో ప్రింట్ తీసుకుని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ కీర్తి ఇంటి చుట్టూ ఒక ఇద్దరు మనుషుల్ని పెట్టండి. ఎవరైనా అనుమానంగా అనిపిస్తే వెంటనే వాళ్ళ సంగతి చూడండి. నాకు తెలిస్తే కీర్తి చాలా పెద్ద ప్రమాదంలోనే ఉంది. అవును నిజమే అన్నాడు శ్రీ వెటకారంగా.
కీర్తిని చంపడానికి ప్రయత్నం చేసింది ఎవరో తెలిసాక నీ వెటకారాలు జోకులువే అంతవరకు అన్నాడు సీరియస్గా అభయ్. ఓహో అంటే ఓకే మిస్టర్ అభయ్, మై బాస్ అన్నాడు శ్రీ మళ్ళీ వెటకారంగా. అఖిల్ ఇద్దరిని చూసి నవ్వుకుంటూ ఉన్నాడు. అఖిల్ నువ్వు కూడా వెళ్ళు, శ్రీకి హెల్ప్గా ఉండు అని అంటాడు అభయ్. హామ్ అని ఇద్దరు వాళ్ళు చేయాల్సిన పని వైపు మల్లుతారు. వాళ్ళు వెళ్ళిపోయాక అభయ్ కీర్తి గురించి తను ఎందుకు చంపాలని అనుకుంటున్నారో అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. కీర్తి ఇంట్లో యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిన కీర్తి ఫ్రెండ్స్ చూడటానికి వస్తారు. వాళ్ళ రాకతో కీర్తి కొంచెం మామూలుగా అవుతుంది. సరదాగా మాట్లాడుతూ ఉంటుంది కీర్తి. కీర్తి వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉన్న కిరాణా షాప్లో ఉన్న వ్యక్తి కీర్తి వాళ్ళ ఇంటికి ఎవరెవరు వస్తున్నారు అనే విషయం ఐశ్వర్యకి చెప్తూ ఉన్నారు. అభయ్ ఆలోచన ఇందులో కూడా పర్ఫెక్ట్గా ఉంది. బట్ వాళ్ళు ఎంత మాత్రం ఎలా కనిపెడతాడో చూడాలి. అక్షయ్ ఇంటికి చేరుకొని నేరుగా అభయ్ గదికి వెళ్తాడు. అన్నయ్య అంటూ లోపలికి వెళ్ళాడు. రా అక్కి ఇలా కూర్చో. అక్షయ్ అభయ్ ఎదురుగా కూర్చుంటూ ఏంటన్నయ్య ఏదో మాట్లాడాలి అన్నావంట. అక్కి నేను అడిగే ప్రశ్నలకు కరెక్ట్గా ఆన్సర్ చెప్పు, ఎదురు ప్రశ్నలు వేయకుండా. అభయ్ మాటల్లో సీరియస్నెస్ గమనించి అక్షయ్కి ఓకే అన్నయ్య అంటాడు. కీర్తిని తన కుటుంబాన్ని నువ్వు జూకి రమ్మని చెప్పావా? ఆ ప్రశ్న వినగానే అక్షయ్ షాక్ అయ్యాడు. అదేంటి అన్నయ్యకి ఎలా తెలుసు? అత్తగానే చెప్పిందా అని ఆలోచిస్తూ ఉన్నాడు. నా ప్రశ్నకు సమాధానం నీ ఆలోచన కాదు అన్నాడు అభయ్ హే బీట్ సౌండ్తో. అది అన్నయ్య నసగొద్దు, స్ట్రైట్గా చెప్పు. అవునన్నయ్య. ఎందుకు? అది అది అక్కి నా ఓపికను పరీక్షించుకో. సరే అన్నయ్య, ఇంత దూరం వచ్చింది, ఇంక దాచిపెట్టి ఏం లాభం లేదు. ఈ విషయం నీకు ఎవరు చెప్పారో తెలియదు, కానీ ఈ ప్లాన్ నేనే వేశాను అంటూ హింసా కీర్తిని అభయ్కిచ్చి పెళ్లి చేయాలనుకోవడం, ఆ విషయం తన దగ్గర చెప్పడం, ఇద్దరిని కొంచెం సమయం గడిపేలా ఆ జూమ్ ప్లాన్ చేయడం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అక్షయ్. ఏం ఆలోచిస్తున్నారు మీరు? కీర్తికి నాకు పెళ్ళేంటి అక్కి? అది అత్త అంటూ ఉండగా అక్షయ్ ప్లీజ్ నువ్వైనా నాకు చెప్పాలిగా. అన్నయ్య ఇందులో తప్పు లేదనిపించింది. నువ్వు కీర్తిని పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను తెలుసా. అండ్ నాకు వదినగా నా బెస్ట్ ఫ్రెండ్ వస్తుంది. దీనికంటే నాకు ఇంకేం కావాలి అంటూ తన ఫీలింగ్స్ చెప్పుకుంటూ అక్షయ్ని చూస్తాడు. కీర్తిని చంపడానికి ప్లాన్ చేస్తున్నారు అన్నాడు అభయ్. వాట్ అంటూ షాక్ అయ్యాడు అక్షయ్. అవునకి జూలో జరిగింది యాక్సిడెంట్ కాదు, హత్య ప్రయత్నం కీర్తి మీద. అన్న ఏదో పొరపాటు పడిగి జరిగి ఉంటుంది. నువ్వెందుకు ఇంత డీప్గా ఆలోచిస్తున్నావు అన్నాడు అక్షయ్. లేదక్కి అంటూ కీర్తి చెప్పింది. అలాగే శ్రీ అఖిల్ కనుక్కునే విషయం, తను అనుమానించని వ్యక్తి, అలాగే వీడియోలు, అందులో ఆ వ్యక్తి ఫోటో అన్నీ చెప్పి చూపించాడు అభయ్. అవన్నీ చూసి సాక్ష్యాలతో సహా చూసిన అక్షయ్కి దిమ్మ తిరిగింది. ఏంటని ఇది? నిజంగా నాకేం అర్థం కావడం లేదు అన్నాడు అక్షయ్. ఎంత ఆలోచించినా ఇదే నిజం. మనకు అర్థమైనా కాకపోయినా నేనేం అడగాలి అనుకున్నాను అంటే, మనం అలాగే కీర్తి కుటుంబం జూకి వస్తున్న విషయం ఇంకెవరికైనా నువ్వు చెప్పావా? లేదన్నయ్య, అసలు సడన్గా అనుకున్నా. ఈ ఆలోచన కూడా కీర్తికి కాల్ చేసి చాలా రిక్వెస్ట్ చేసుకున్నా, ఆ తర్వాతే వచ్చింది. కీర్తి ఇంకెవరికైనా చెప్పుంటుందా? తన కుటుంబాన్ని కన్విన్స్ చేయడానికి తనకి టైం సరిపోయి ఉంటుంది. నాకు తెలిసి ఇంకెవరికి చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఎందుకు అయినా మంచిది, నేను అడిగి తెలుసుకుంటాను అన్నాడు అక్షయ్. నువ్వు ఒకసారి కీర్తి ఇంటికి వెళ్ళి అక్కడ పరిస్థితి చూసారా? అక్షయ్ అక్కడ కొత్తగా ఎవరైనా ఉన్నారా? ఆంటీ అంకుల్ వాళ్ళని అడిగి తెలుసుకో, వాళ్ళకి అనుమానం రాకుండా అన్నాడు అభయ్. ఖచ్చితంగా అన్నయ్య, రేపే వెళ్ళి కనుక్కుంటాను. ఓకే, కీర్తి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఈ విషయం తెలియాల్సిన అవసరం లేదు, కంగారు పడతారు. సరే అన్నయ్య, సరే నువ్వు వెళ్ళు. అన్నయ్య శ్రీ అన్న అఖిల్ ఎక్కడ? ఈ పని మీద బయటికి వెళ్తున్నారు, ఈ సమయానికి రావాలన్నాడు. ఓకే అన్నయ్య అని అక్షయ్ వెళ్ళిపోయాడు. శ్రీ అఖిల్ ఆ వ్యక్తి ఫోటో ప్రింట్ తీసి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సపరేట్గా మనుషులకి ఇచ్చారు అతన్ని కనుక్కోమని. అలాగే కీర్తి ఇంటి దగ్గర కూడా ఇద్దరు మనుషుల్ని అరేంజ్ చేశారు. ఎవరికి అనుమానం రాకుండా ఉండాలని చెప్పారు. అబ్బాయికి అంతా చెప్పారు. ఆ నెక్స్ట్ డే అక్షయ్ కీర్తి ఇంటికి వెళ్ళి అక్కడ పరిస్థితి అంతా గమనించాడు. ఇంట్లో వాళ్ళని కూడా కనుక్కున్నాడు, కానీ ఎవరు కొత్త మనుషులు లేరు అని చెప్పారు. కీర్తి నడుస్తూ బాగానే ఉంది. సో అక్షయ్తో పాటు అభయ్ని చూడటానికి ఇంటికి బయలుదేరింది. శ్రీ అఖిల్ ఆఫీస్ విషయాల్లో బిజీగా ఉన్నారు ప్రస్తుతానికి. ఫోటో గురించి కనుక్కుంటూ, అలాగే కీర్తి ఇంటి దగ్గర కీర్తి కుటుంబాన్ని గమనిస్తూ మనుషులు ఉన్నారు. కీర్తి ఇంటి దగ్గర రాగానే ఏదో తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పుడు అలా అనిపించలేదు. ఏంటి ఇలా చూస్తున్నావు అని అన్నాడు అక్షయ్. ఏదో ఈ ఇంటికి ఎప్పుడు వచ్చినట్లు ఉంది అనింది ఇల్లుని చూస్తూ కీర్తి. నువ్వా? ఎప్పుడు వచ్చావు? నేనెప్పుడు తీసుకుని రాలేదే అన్నాడు అక్షయ్. నిజమే, కానీ ఎందుకు అలా అనిపించింది? మంచిదేలే, ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిన అమ్మాయివేగా అని మెల్లగా గొనుక్కుంటూ ఉండగా. ఏమన్నావు అనింది కీర్తి. ఏం లేదు, మళ్ళీ ఆలోచిద్దువులేరా లోపలికి అన్నాడు. అంటూ లోపలికి తీసుకొని వెళ్తాడు.
హాల్లో ముగ్గురు పెద్దవాళ్ళతో పాటు రంగమ్మ కూడా కూర్చొని టీవీ చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళని చూస్తుంటే చాలా చక్కని కుటుంబం అనిపించింది కీర్తికి. డోర్ వైపు చూడగా అందరూ షాక్ అయ్యారు. కీర్తి అంటూ ముగ్గురు ఒకేసారి అన్నారు. ఎలా ఉన్నావు కీర్తి అంటూ ప్రేమగా పలకరించారు. బాగున్నానంటీ. ఎలా ఉన్నామా? బాగున్నాను అంకుల్. రా కూర్చో అంటూ సత్య కూర్చోబెడుతుంది. రంగమ్మ కాఫీ తీసుకునిరా అని అంటుంది సత్య. అవేమీ వద్దండి, ఇంట్లో తాగేసే వచ్చాను. అలా అంటే కుదరదు అంటూ ఉండగా ఉంటుంది సత్య. రాధ తినేసి వద్దులే వదిన, ఇప్పుడు వదిలే అని అంటుంది హిమజ. అయ్యో లేదండి, ఒక అర్ధగంటలో వెళ్ళిపోతాను. ఆవేశాన్ని చూడటానికి వచ్చానంటుంది కీర్తి. నువ్వు చూడు, మేము వద్దన్నామా, కానీ ఎప్పుడు వెళ్ళేది మేము చెప్తాం అని అంది హిమజ. అది కాదంటీ అంటూ ఉండగా కీర్తి అక్కి పైకి తీసుకుని వెళ్ళు, అభయ్ పైన ఉన్నాడు అని అంటుంది హిమజ. వెళ్తావా, వెళ్ళగలవా కీర్తి అన్నాడు అభిరామ్. వెళ్తాను అంకుల్, ఏమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పు అని అన్నాడు. లేదంకుల్, రేపటి నుండి ఆఫీస్ కూడా వెళ్తాను అంకుల్, నాకు బాగా అయిపోయింది. అయితే ఓకే వెళ్ళు అన్నాడు అభిరామ్ నవ్వుతూ. కీర్తి అక్షయ్ పైకి వెళ్ళగానే వదిన వంట చేద్దామా అంటుంది హిమజ. కీర్తిని అమ్ములా అనుకోవటం వల్ల అమ్ముకి ఇష్టమైన వంటలు చేద్దామని అనుకుంటుంది హిమజ. హాం రా అంటుంది సత్య. వాళ్ళ వెనకాల రంగమ్మ కూడా వెళ్తుంది. ఏంటమ్మా, ఎవరి అమ్మాయి అంత సంతోషంగా ఉన్నారు అందరూ అని అడిగింది. అదేం లేదులే, అబ్బాయి పియ్యే ఆఫీసులో ఇద్దరు యాక్సిడెంట్ అయ్యింది కదా, అందుకే మళ్ళీ మామూలు అయ్యేసరికి కొంచెం సంతోషం అనింది సత్య మేనేజ్ చేస్తూ. అబ్బాయి పడుకునేదో ఆలోచిస్తూ ఉన్నాడు. గద్దె దగ్గరికి వెళ్ళి నువ్వుండు, అన్నయ్య ఎలా ఉన్నాడో చూసేసి పిలుస్తాను అంటాడు అక్షయ్. ఓకే అని బయట నిలబడి చూస్తుంది ఇల్లు. డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తాడు అక్షయ్. అక్షయ్ని చూడగానే అక్కి వెళ్ళావా కీర్తి ఇంటికి ఎవరైనా అంటూ ఉండగా, అన్నయ్య ఒక్క నిమిషం, మనం మళ్ళీ మాట్లాడుకుందాం అంటూ బయటకు వచ్చి కీర్తికి సాగ చేసి పిలుస్తాడు. అభయ్ ఏంటి వీడు విషయం చెప్పకుండా అని అనుకుంటూ ఉండగా అభయ్ ఎదురుగా కీర్తి. అభయ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నేను చూస్తుంది నిజమేనా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇద్దరు ఒకరిని ఒకరు అలా చూసుకుంటూ ఉండిపోయారు. అక్షయ్ ఇద్దరిని చూస్తూ నవ్వుకుంటూ హుహు అన్నాడు గొంతు సవరించుకుంటూ. ఇద్దరు అక్షయ్ని చూశారు. హలో సార్, ఎలా ఉన్నారు అని అడిగింది కీర్తి. బాగున్నాను, నువ్వెలా ఉన్నా కూర్చో అంటూ పక్కన ఉన్న మినీ సోఫా చూపిస్తాడు అభయ్. అక్షయ్ కూడా కూర్చో అంటూ కూర్చోబెట్టి నేను ఇప్పుడే వస్తాను, మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని అభయ్ బయటికి వెళ్తాడు. అక్షయ్ అని పిలుస్తూ ఉంటుంది కీర్తి, కానీ వినిపించుకోడు. కొంచెం నర్వస్గా ఫీల్ అవుతుంది కీర్తి. అభయ్ మాత్రం కీర్తిని చూస్తూ ఇది నిజమైన కీర్తి నా రూమ్లో అనుకుంటూ ఉన్నాడు. కీర్తిని చూడగానే ఇది ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అని గెస్ చేసి డోంట్ బీన్స్ బీఫీ అంటాడు అజయ్. చిరునవ్వుతో అంటుంది. మీ తలనొప్పి అంటుంది. పర్వాలేదు కీర్తి, బాగానే ఉంది, ఇంకో వారం సెట్ అయిపోతాను. ఓకే సార్, నువ్వేంటి అప్పుడే తిరుగుతున్నావు రెస్ట్ తీసుకోకుండా? నేను కంప్లీట్గా రికవరీ అయ్యాను సార్, రేపటి నుండి ఆఫీస్కి కూడా వెళ్తాను. ఎందుకు అప్పుడే 1 మంత్ రెస్ట్ తీసుకోవచ్చుగా అని అంటాడు. 1 మంత్ అయ్యో ఎందుకు సార్, ఆల్మోస్ట్ 2 వారాలు తీసుకున్నాను రెస్ట్, ఇంట్లోనే ఉండి పిచ్చెక్కుతుంది నాకు. ఎక్కువగా పనులు చేయకుండా నెమ్మదిగా ఉండు అంటాడు కేర్గా అభయ్. ఆ మాటలు ఆశ్చర్యపోతుంది కీర్తి. అలా చూస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అని చెప్తాడు అభయ్. ఎందుకు సార్, రిస్క్ తీసుకొని నన్ను కాపాడేవుగా అందుకే అన్నాడు అభయ్ నవ్వుతూ చిన్నగా. మనసులో ఇంకేదో అనుకుంటూ కాపాడావంటే యాక్సిడెంట్ గుర్తుకు వచ్చి అదే సార్ అని నోటి వరకు వచ్చి ఆపేస్తుంది కీర్తి. ఏంటి ఏమైనా చెప్పాలా అని అడిగాడు. చెప్తుందేమో అని. లేదు సార్ అంటే ఇప్పుడే వద్దులే, ఆయన శ్రీసార్కి చెప్పానుగా, ఆయన చెప్తారులే అని మనసులో అనుకుంటూ ఉంటుంది కీర్తి. ఓకే సార్, టేక్ కేర్, నేను వెళ్తాను అంటుంది. అప్పుడేనా అంటాడు అభయ్. ఆ మాట అభయ్ నోట వినగానే భూమి కంపినట్లు అయ్యింది కీర్తికి. సార్ అంటుంది. నథింగ్, థ్యాంక్ యూ వచ్చినందుకు అండ్ టేక్ కేర్ యువర్ ఆల్సో అంటూ ఉండగా గదిలో సత్య హిమజ ఏదో ప్లేస్లో తీసుకొని వస్తారు. మాట్లాడుకుంటున్నారా అంటూ ఇద్దరు వాళ్ళని చూస్తూ ఉన్నారు. కీర్తి ఇవి నీకోసమే అబ్బాయి నీ కూడా అంటూ కీర్తి పక్కన కూర్చుంటుంది హిమజ. అయ్యో మీకెందుకంటే ఇప్పుడు శ్రమ తీసుకోవటం అని అంటుంది కీర్తి. అదేం పర్వాలేదు కీర్తి, మొదటిసారి ఇంటికి వచ్చావు, అలా ఎలా ఏం తినకుండా వెళ్తావు, కాఫీ కూడా వస్తున్నావు అంటుంది సత్య అభయ్ పక్కన కూర్చొని. కీర్తి నవ్వుతుంది చిన్నగా. ఇదిగో దీని టేస్ట్ ఎలా ఉందో చెప్పు అంటూ ప్లేట్స్ ఓపెన్ చేస్తుంది హిమజ. కీర్తి అవి చూడగా ఆశ్చర్యంగా వావ్, మిరపకాయ బజ్జీ అండ్ వేరుశనగ పప్పు చట్నీ నా ఫేవరెట్ స్నాక్ అండి అంటూ వెంటనే ఒకటి ఎత్తుకొని పక్కన చట్నీలో బజ్జీ ఓపెన్ చేసి అందుకుంటూ తింటుంది. ముగ్గురు కీర్తిని ఆశ్చర్యంగా చూస్తారు. కానీ కీర్తి వాళ్ళకి చూడకుండా బజ్జీ తింటూ టేస్ట్ని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకొని వా సూపర్ ఆంటీ అంటూ కళ్ళు తెరుస్తుంది. హిమజ కళ్ళు నిండా నీళ్లు అప్పటికే చెంపలు తాటే. అయ్యో అంటే ఏమయ్యింది, ఎందుకు ఏడుస్తున్నారు అంటూ కంగారుగా చూస్తుంది.
కీర్తి గమనించలేదు. అభయ్, సత్య కళ్ళల్లో కూడా కన్నీళ్లు. హిమజానలో చూడగానే వాళ్ళిద్దరు కళ్ళు తుడుచుకుంటూ కీర్తి వైపు మామూలుగా చూస్తారు. కీర్తి మాటకి ఏం లేదు, కొంచెం కారం కళ్ళలో పెట్టుకున్నాను అంటే హిమజ కళ్ళు తుడుచుకుంది. ఓకే ఆంటీ, మా అమ్మ కూడా ఇంత టేస్టీగానే చేస్తారు, చాలా బాగుంది ఆంటీ. మంచిది, నీకు నచ్చింది కదా, మొత్తం తినేయాలి అయితే. మీరు వద్దన్న తింటాను, ఒకవేళ తినకపోతే ఇంటికి పార్సల్ తీసుకొని వెళ్తాను అంటూ నవ్వుతుంది. అంత ఇష్టమా నీకు అంటుంది సత్య. అవునండి, కానీ నాకు అనుమానం, కరెక్ట్గా ఇదే స్నాక్ ఎలా చేశారు మీరు అని అనుమానంగా చూస్తుంది. అదేం లేదు, చలిగా ఉందిగా అందుకే వచ్చేసా, ఈ క్లైమేట్కి ఇలా వేడిగా తింటే బాగుంటుంది అని అనింది హిమజ. థ్యాంక్ యూ అండి, ఇంత మంచిగా నా కోసం చేసినందుకు. పర్వాలేదు, ఇంకోసారి ఇంకో ఐటెం చేసి పెడతా. మళ్ళీ ఇక్కడికి నేను రావాల్సిన అవసరం ఏముంటుంది ఆంటీ, ఇప్పుడైతే అభయస్ అని చూడటానికి వచ్చాను. అలా అంటే కుదరదు, వారానికి ఒకసారి ఇక్కడికి రావాల్సిందే నువ్వు అంటుంది సత్య. కీర్తి విచిత్రంగా చూస్తుంది. ఇవన్నీ డోర్ దగ్గర నిలబడి వింటున్న అక్షయ్ హుహు అయిందా మేడం ఈ ముచ్చట్లు అంటూ లోపలికి వస్తాడు. రేయ్ అంటుంది హిమజ. అభయ్ ఇంతసేపు ఎవరిని చూడటం లేదు, ఎవరి మాట వినిపించటం లేదు, కేవలం కీర్తిని అలా చూస్తూ ఉన్నాడు. అక్షయ్ అది కూడా గమనించి అభయ్ పక్కకు వెళ్ళి కూర్చుండి, మరీ ఎక్కువగా చూడకన్నయ్యా, లేనిపోని అనుమానాలు వస్తాయి అంటాడు అక్షయ్. ఆ మాటకి ఈ లోకంలోకి వస్తాడు. అక్షయ్, టైం అయ్యింది, ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు, వెళ్దామా అని అడిగింది కీర్తి. ఓకే, థ్యాంక్ యూ అండి, నిజంగానే ఐఆమ్ సో హ్యాపీ అంటూ హిమజాని గట్టిగా హత్తుకుంటుంది. హిమజాకేదో తెలియని ఫీలింగ్, అమ్మోని హత్తుకున్నట్లు. అంతేలే, మాకు లేదా హక్కులు అంటుంది సత్య. కీర్తి నవ్వుతూ సత్యాన్ని కూడా హత్తుకుంటూ థ్యాంక్ యూ ఆంటీ అంటుంది. థ్యాంక్ యూ ఏం వద్దు, మళ్ళీ ఖచ్చితంగా రావాలి, ఈసారి నా చేతి వంట తినాలి, ఓకేనా అంటుంది సత్య. సరే ఆంటీ, రావాలని ఆ దేవుడు రాసిపెట్టుంటే వస్తాను, బాయ్ ఆంటీ. వెళ్తాను సార్, టేక్ కేర్, బాయ్ అంటుంది కీర్తి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ ఆల్సో, బాయ్ అంటాడు అభయ్. వెళ్తానని చెప్పకూడదు, వెళ్ళొస్తా అని చెప్పాలి అంటుంది హిమజ. ఓకే అండి, వెళ్ళొస్తాను, బాయ్ అంటూ కింద ఉన్న అభిరామ్కి కూడా చెప్పి బయలుదేరుతుంది. కీర్తి ఇంటికి వెళ్ళి అభయ్ ఇంట్లో జరిగిందంతా చెప్తుంది. వాళ్ళు కీర్తిని బాగా చూసుకున్నందుకు కీర్తి ఇంట్లో వాళ్ళు కూడా సంతోషపడతారు. రూమ్లో కీర్తి చెప్పిన మాటలు అభిరామ్తో పంచుకుంటూ ఉంటారు సత్య హిమజ. అచ్చు అమ్మ పోలికలే అన్నయ్య, నాకేం అర్థం కావడం లేదు, మన అమ్మ మన కోసం మళ్ళీ తిరిగి వచ్చినట్లుంది నాకైతే అంటుంది హిమజ. నాకు అలాగే అనిపించింది హిమజ, చూడు టేస్ట్ అండ్ అమ్మ ఎలా అయితే ఓపెన్ చేసుకొని తింటుందో అలాగే తినింది, ఇలా వీలుండవుగా. ఒకసారి అమ్మ గుర్తుకు వచ్చి ఆవేదన చెందుతూ అంతలోపే కీర్తి ఆలోచనలు ఏదో ఆనందాన్ని పొందుతున్నాడు అభయ్. నెక్స్ట్ డే ఆఫీస్కి కీర్తి వెళ్ళగానే అందరూ చుట్టేసి ఎలా ఉన్నావు, అసలు మీ ఇద్దరికి యాక్సిడెంట్ ఎలా జరిగింది, చుట్టూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. అన్నిటికీ ఓపికగా సమాధానం చెప్తూ ఉంటుంది కీర్తి. చాలు చాలు మీ ప్రశ్నలు అంటూ మురుగన్ కీర్తిని లోపలికి తీసుకుని వెళ్ళి కీర్తి ఎలా ఉన్నావు అని అడుగుతారు. చాలా బాగున్నాను సార్ అని అంటుంది. మంచిది, త్వరగా రికవర్ అయ్యా, అంతా సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు మీ ఇద్దరికి ఏమీ అవ్వలేదు అంటాడు మురుగన్. నువ్వు వచ్చావు కానీ ఎక్కువగా పనులు చేసి ప్రెజర్ తీసుకోకూడదు అంటూ వెనకాల నుంచి ఒక గొంతు. తిరిగి చూస్తే శ్రీ, అదేం పర్వాలేదు సార్, ఐఆమ్ ఓకే నవ్ అంటుంది కీర్తి. ఓకే, బట్ కొన్ని రోజులు ఆ తర్వాత ఎలాగో ప్రెజర్ ఎక్కువ అవుతుంది కదా. కీర్తికి ఏమీ అర్థం కాలేదు. అదే అభయ్ వచ్చాడు అంటే అని అంటాడు. కీర్తి ఆ మాటకు నవ్వేస్తుంది. అంటే మా అబ్బాయి ప్రెజర్ ఇస్తాడా అంటూ ఇంకో గొంతు. అంతేగా అంటాడు శ్రీ. కీర్తి నవ్వలేక నవ్వు ఆపుకుంటూ ఉంటుంది. నవ్వు ఆపుకుంటున్నావుగా, వద్దులే నవ్వే అంటూ అఖిల్ కూడా నవ్వేస్తాడు. అలా సరదాగా కీర్తి ఆఫీస్ వర్క్స్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కీర్తి మీద మళ్ళీ అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంది ఐశ్వర్య. కీర్తి ఇంటి చుట్టూ ఉన్న ఐశ్వర్య మనుషులను ఎవరూ గుర్తుపట్టలేదు. కానీ కీర్తికి కాపలాగా పెట్టిన మనుషులు మాత్రం వాళ్ళు కనిపెట్టేశారు ఒక రోజుకి. అదే విషయం ఐశ్వర్యకి చెప్పారు. వాట్, అదెలా సాధ్యం, తనకెవరు ప్రొటెక్ట్ ఇస్తారు అంటూ ఆశ్చర్యపోతుంది ఐశ్వర్య. తెలియదు మేడం, షాప్కి మామూలుగా వచ్చినట్టు వచ్చి కీర్తి అండ్ తన ఫ్యామిలీ గురించి, అలాగే ఈ స్ట్రీట్లో కొత్తగా ఎవరైనా వచ్చారా అని ఎంక్వైరీ చేశారు. ఓ, అంటే జూలో జరిగింది యాక్సిడెంట్ కాదు, హత్య ప్రయత్నం అని ఎవరైనా అనుమానం పడి ఉంటారు. ఏడియట్స్, చంపలేకపోయారు అనుకున్నా, కానీ క్లూ ఇచ్చేసి వచ్చారు. ఇంత తనని చంపడం అంత ఈజీగా కాదు. తన చుట్టూ మనుషుల్ని పెట్టి ప్రొటెక్షన్ ఇచ్చే అంత డబ్బు వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి లేదు. అంటే ఈ పని ఇంకెవరిదో అంటూ ఆలోచన పడిన ఐశ్వర్యకి, ఆ కీర్తితో పాటు ఇంకెవరికో యాక్సిడెంట్ అయ్యింది కదా, వాడి గురించి కనుక్కోమని మాషాకి చెప్పింది. రేపటిలోపు వాడి డీటెయిల్స్ అంతా కావాలి. ఓకే మేడం అని కాల్ కట్ చేస్తాడు. కీర్తి, నీకు ప్రొడక్షన్ ఇచ్చే అంత సీన్కి వచ్చావా, చూస్తా నువ్వు ఎలా నా నుంచి తప్పించుకుంటావు అని అనుకుంటూ ఉంటుంది ఐశ్వర్య. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కీర్తితో పాటు యాక్సిడెంట్ అయిన అభయ్ గురించి అంత ఇన్ఫర్మేషన్ కనుక్కొని మాషా ఐశ్వర్య టేబుల్ మీదే పెడతాడు. ఫోటో, కంపెనీ, ఫ్యామిలీ అన్ని డీటెయిల్స్ ఉంటాయి అందులో. ఓ, వీడికి దానికి ఏంటి సంబంధం?
వాడి కంపెనీలోనే కీర్తి పనిచేస్తుంది. వాడికి పిఏగా మేడం. ఓ ఓకే, మరి వీడికి వచ్చుంటుందా డౌట్? మేబీ మేడం. చూడు మాషా, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. వాడు ఎంత దెబ్బ తోపు అయినా ఐ డోంట్ కేర్. నాకు దాని చావు కావాలి. ఆ చావును చూసి అందరూ ఇలాంటి చావు ఎవరికి రాకూడదు అని అనుకోవాలి. అర్థమవుతుందా? ఎస్ మేడం, ఇంకో 2 వారాల్లో మీరు అనుకున్నట్లు జరుగుతుంది అన్నాడు మాషా. మాటల్లో కాదు, చేతల్లో చూపించు. ఓకే మేడం అంటూ వెళ్ళిపోతాడు మాషా. కీర్తి చుట్టూ ఫాలో అవుతున్న ఐశ్వర్య మనసులు. కీర్తిని చంపడానికి చూస్తూ ఉన్న వాళ్ళని కనిపెట్టడానికి అభయ్ మనసులు. దొరికిన ఒకరి ఫోటో ఆచూకీ కూడా తెలుసుకోకుండా అభయ్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్న శ్రీ అఖిల్. ఇలా కుదరదు, తానే పనిలోకి దిగాలి అనుకుని కీర్తి ఎలాగైనా కాపాడాలని ఆలోచన, సంకల్పం ఒక వారం రోజుల్ని అభయ్ని శారీరకంగా మానసికంగా మామూలు మనిషిని చేశాయి. వారం రోజుల తర్వాత అభయ్ ఆఫీస్కి రెడీ అయి మెట్లు దిగుతూ వస్తున్న అభయ్ని చూస్తూ సత్య కళ్ళ నీళ్లు పెట్టుకుంది. అభయ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నీలా చూడటం చాలా సంతోషంగా ఉంది అభి అంటూ దుటి మీద చిన్న ముద్దు పెడుతూ వెంట్రుకలు వెరుస్తూ ఎవరి దృష్టి తగలకుండా ఉండాలి అంటుంది. అలాగే ఆ దేవుని ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ నీ మీదే ఉండాలి అభి. ఇదిగో హారతి తీసుకో అంటూ హారతి పళ్ళని చూపెడుతుంది హిమజ. హారతి తీసుకొని బొట్టు పెట్టుకుని ఆ దేవుని ఆశీస్సులేమో కానీ మీ అందరి ప్రేమ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి అత్త అంటాడు అభయ్. చూసావా అఖిల్, మనకెప్పుడైనా ముద్దు మెటుకులు దేవుని ఆశీస్సులు ఇచ్చారా వీళ్ళు అంటాడు అక్షయ్. రేయ్ అంటాడు అభయ్. అభయ్, నీకు ఇచ్చినందుకు కాదు అన్నయ్య, మేము ఉన్నామని వీళ్ళకి గుర్తు చేస్తున్నాం అంటాడు మెల్లగా. ఆహా, అన్నయ్య అంటే ఎంత భయమో, అందులో సగం కూడా మేము అంటే లేదు నీకు అంటూ చెవి మెలేస్తుంది హిమజ. అందరూ నవ్వుకుంటారు. అభయ్ ఆఫీస్కి అఖిల్తో పాటు బయలుదేరుతారు. శ్రీకి మురుగన్కి మాత్రం తెలుసు అభయ్ వస్తున్నట్లు. కీర్తికి చెప్పలేదు కావాలని. కీర్తి ఆఫీస్కి వచ్చి పని చేసుకుంటూ ఉంటుంది. అభయ్ ఆఫీసులకి ఎంట్రీ ఇవ్వగానే అందరూ సకల కులాసాలు అడుగుతారు. అందరికీ ఒకే మాటగా యామ్ పర్ఫెక్ట్లీ ఓకే, థ్యాంక్ యూ, ప్లీజ్ డూ యువర్ వర్క్ అని చెప్పి తన ఛాంబర్కి వెళ్తాడు. అఖిల్ శ్రీ తనతో పాటే ఉంటారు. ఒకసారి వెళ్తూ ఉండగా అభయ్, కీర్తినే కదా పిలుస్తాం అన్నాడు శ్రీ. ఓరగా ఒక చూపు చొరకత్తిలా చూస్తాడు అభయ్. ఊహు అంటూ ఫోన్ ఎత్తుతాడు శ్రీ. అఖిల్ వాళ్ళ ఇద్దరిని చూస్తూ నవ్వుకుంటాడు. హలో మురుగన్ అంకుల్ అని అంటూ ఉండగానే ఓకే శ్రీ, నాకు అర్థమయ్యింది అంటూ కాల్ కట్ చేస్తాడు. ఏనా ముసలాయిన కదరా బాబు, ఎంత షార్ప్గా ఉంది బ్రెయిన్ అంటూ ఉంటాడు. అమ్మాకైతే నాతో శ్రీ పిలుస్తున్నాడు అని అంటాడు మురుగన్. ఓకే సార్. ఇద్దరూ కలిసి అభయ్ రూమ్ వైపు వెళ్తారు. అదేంటి సార్, అభయ్ సార్ రూమ్కి వైపు వెళ్తూ ఉన్నారు? శ్రీ అక్కడే ఉన్నాడు. హో ఓకే అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది కీర్తి. ఎదురుగా అభయ్ కూర్చొని ఉంటాడు. చూసి షాక్ అవుతుంది కీర్తి. ఒక చిన్న స్మైల్. అభయ్ కూడా కీర్తిని అలాగే చూస్తూ ఉంటాడు. కీర్తి కూడా అలాగే చూస్తూ ఉంటుంది. డోర్ క్లోజ్ చేయ కీర్తి అంటాడు శ్రీ. ఆ మాటకి ఇద్దరు ఈ లోకంలోకి వస్తారు. ఈసారి సారీ సార్, హాయ్ సార్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అంటుంది కీర్తి. బాగున్నాను కీర్తి, నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను సార్. వస్తున్నట్టు చెప్పలేదు అని అంటుంది. ఏంటి చెప్పలేదా శ్రీ వాళ్ళు నీకు? అంటే సర్ప్రైజ్ ఇద్దామని అంటాడు శ్రీ హిహి అంటూ. అఖిల్ మురుగన్ మనసులోనే నవ్వుకుంటూ ఉంటారు. మురుగన్ అంకుల్ ఎలా ఉన్నారు? నాకేంటి అభి, మీ ఇద్దరు కోలుకున్నారు, అదే సంతోషం అన్నాడు మురుగన్. సారీ అంకుల్, మీరు ఇంకో మంత్ వర్క్ చేశాక అంటూ ఉండగా అభి, ఈ కంపెనీలో పనిచేయడానికి నేను ఎప్పుడూ ఇబ్బంది పడలేదు, నాకు చాలా ఇష్టం, నువ్వు దాని గురించి ఏం ఫీల్ అవ్వకు. థ్యాంక్ యూ అంకుల్. సరే నాకు పని ఉంది, నేను వెళ్తాను సార్. శ్రీ అఖిల్ కూడా మాకు కూడా పని ఉంది, నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఫైల్ చెక్ చేయి అంటాడు శ్రీ. మీరు ఆగండి, మీతో మాట్లాడాలి అని అంటాడు అభయ్. మురుగన్ కీర్తి వెళ్ళిపోతారు. ఏంటి కీర్తి గురించేనా అని అంటాడు శ్రీ. అవును, ఒక వారం అయ్యింది, మనకి ఎప్పుడు యాక్సిడెంట్ చేశారో వాడి ఫోటో దొరికింది, కానీ ఎంతవరకు వాడిని పట్టుకోలేదు. మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం అభి. అలా కాదు అఖిల్, నాకు ఖచ్చితంగా కావాలి వాడు. అప్పుడే అసలు కీర్తిని చంపడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారో తెలుస్తుంది. నువ్వు చెప్పేది నిజమే అభి. ఇండైరెక్ట్గా పోలీసు వాళ్ళలో ఒక ఫ్రెండ్ ఒకరిని చెప్పాను, కానీ ఎటువంటి క్రిమినల్ హిస్టరీలో వాడి ఫేస్ లేదు. అంతేకాదు ఈ చిన్న చిన్న దందాలు చేసే రౌడీలు పిక్ పాకెటర్స్తో కూడా అన్నింటిలో మ్యాచ్ చేసి చూశాడు, వాడు కనిపించలేదు. ఎవరో కానీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు, దొరకకుండా అన్నాడు శ్రీ. ఎలాంటి వాడైనా ఎక్కడో ఒక చోట దొరకకుండా పోడు. అంత పర్ఫెక్ట్గా ఉండి అసలు మనకి ఆ ఫోటో కూడా దొరుకుంటుంది. నిజమే నువ్వు చెప్పేది, కానీ ఎలా పట్టుకోవటం? కీర్తిని ఖచ్చితంగా అటాక్ చేయడానికి మళ్ళీ వస్తారు, మేబీ రాకపోవచ్చు కూడా, మనకు తెలియదు కదా. ఖచ్చితంగా వస్తారు. చంపాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ఆ చావు చూసే వరకు వదలరు. సో మన కీర్తిని ప్రతిక్షణం కనిపెట్టుకొని ఉండాలి. ఎగ్జాక్ట్లీ. బట్ మన ఆఫీస్లో అలాగే ఇంటి బయట వరకు ప్రొటెక్షన్ ఇవ్వగలం, కానీ ఇంట్లో అంటాడు శ్రీ.
ఇవ్వలేం. అందుకే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చెప్పి పెట్టాలి. ఇంట్లో వాళ్ళకా? నో వద్దు అభి. వాళ్ళు తట్టుకోలేరు. ఎవరు మాత్రం తట్టుకోగలరు అభి. ప్లీజ్ అలా చేయొద్దు. ఇంకెలా తను ప్రొటెక్ట్ చేయటం అంటాడు సీరియస్‌గా అభయ్. చూద్దాం. మళ్ళీ అటాక్ జరిగేలోపు వాళ్ళని పట్టుకుందాం. ఐ డోంట్ నో రియల్లీ. శ్రీ చెప్పేది నిజమే అభి. వెయిట్ చేద్దాం. ఇంకోసారి చావంచెల వరకు వెళ్ళాలి. అంతవరకు వెయిట్ చేద్దామా అంటాడు అభయ్. అభి అలా ఎప్పటికే జరగదు. ఎందుకంటే కీర్తి చుట్టూ మనుషులు పక్కాగా ఉన్నారు. ఏమో చేయండి. నన్ను కొంచెం ఒంటరిగా వదలండి అంటాడు విసుగ్గా అభయ్. ఇద్దరు వదిలేయడమే బెటర్ అనిపించి వెళ్ళిపోతారు. శ్రీ మనం పెట్టిన మనుషులకి మళ్ళీ ఒకసారి కాల్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పు అన్నాడు అఖిల్. అలాగే అని కాల్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. ఆఫీస్ వర్క్లో కీర్తి కొంచెం బిజీగా ఉంది. వచ్చిన గవర్నమెంట్ ప్రాజెక్ట్ వర్క్ పర్ఫెక్ట్గా చేయాలని శ్రద్ధగా ఆ వర్క్లో మురుగన్ దగ్గర ఇంకొంచెం వర్క్ నేర్చుకుంటూ ఉంది. అభయ్ మనసు మాత్రం కీర్తి చుట్టూనే తిరుగుతూ ఉంది. అలా ఆ రోజు ఆఫీస్లో గడిచిపోతుంది. సాయంత్రం ఒకసారి కీర్తితో మాట్లాడి జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. సార్ అని అంటుంది. అంటే హెల్త్ అసలే బాగాలేదు కదా, సో జాగ్రత్త. ఓకే థ్యాంక్ యూ. ఆఫీస్ బస్లోనే కదా వెళ్తున్నావు? అవును సార్. మీ ఇంటి బస్ స్టాపింగ్ ప్లేస్కి ఎంత దూరం? 10 నిమిషాలు పడుతుంది సార్. ఓకే టేక్ కేర్. ఓకే సార్ బాయ్. బాయ్. కీర్తి వెళ్ళాక శ్రీకి కాల్ చేస్తాడు అభయ్. చెప్పు అభి. కీర్తి ఎక్కడైతే బస్సులో నుంచి దిగుతుందో అక్కడి నుంచి ఇంటి దగ్గర వరకు మనుషుల్ని ఫాలో అవ్వమని చెప్పు. చెప్పేశాను అభి. నువ్వు టెన్షన్ అవ్వకు. ఓకే. కీర్తి బస్సులో ఇంటి దగ్గర దిగుతుంది. ఎవరికి తెలియని విషయం ఏంటంటే కీర్తిని ఆఫీస్లో అలాగే బయట కూడా తన ఫుల్ డేని అబ్జర్వ్ చేస్తున్నారు ఐశ్వర్య మనసులు. అభయ్ కూడా ఇంటికి చేరుకున్నారు. ఎవరి పనుల్లో ఎవరి ఆలోచనలో వాళ్ళు బిజీగా ఉంటారు. కీర్తి మాత్రం ఆఫీస్ పనులు అయ్యాక ఫ్యామిలీ మెంబర్స్తో సంతోషంగా ఉంటుంది. మేఘాకి 3 నెలలు మొదలయ్యింది. ఇంట్లో అందరూ మేఘాకి తోడుగా ఉంటూ ప్రతి క్షణం ఉంటారు. రాత్రి 9 గంటలకు అందరూ భోజనాలు చేసి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మావయ్య నేను అమ్మ వాళ్ళ దగ్గరికి రేపు బయలుదేరి వెళ్తున్నాను. ఇప్పుడు ఎందుకు సంతోష్? పంట పనుల్లో ఏదో గొడవ జరిగిందంట. అది చూసేసి వస్తాను. 1 వారం టైం పడుతుంది. సరే బాబు జాగ్రత్తగా వెళ్ళిరా. మేఘాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ నా బాధ్యత చెప్పాలి అని అంటాడు సంతోష్. చాలా సంతోషం బావా. మా అక్క మీద నీకు ఉన్న బాధ్యతకై అని అంటుంది కీర్తి. హే అంటుంది మేఘ. అందరూ నవ్వుకుంటూ సరదాగా మాట్లాడి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్తారు. ఇక్కడ అభయ్ కీర్తి గురించి ఆలోచిస్తూ అమ్మ చిన్నపాటి ఫొటోస్ చూసుకొని తిప్పుతూ ఉన్నాడు. నెక్స్ట్ డే కీర్తి ఆఫీస్కి రెడీ అయి వెళ్తుంది. సంతోష్ ఊరికి బయలుదేరాడు. అభయ్ ఆఫీస్కి చేరుకున్నాడు. ఆఫీస్ పనుల్లో కీర్తి మురుగన్ బిజీగా ఉన్నారు. శ్రీ అఖిల్ అభయ్ ఆఫీస్ పనులతో పాటు కీర్తిని చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ కుదరటం లేదు. రోజులు గడుస్తున్నాయి. 4 రోజులు గడిచాయి. శుక్రవారం సాయంత్రం ఆఫీస్లో అందరూ బస్సులో ఎక్కడానికి వస్తున్నారు. కీర్తి వాళ్ళు వెళ్ళే రూట్ బస్కి టైర్ పంచర్ అయ్యింది. అందువల్ల ఆ బస్సులో వెళ్లాల్సిన వాళ్ళందరూ బస్టాండ్కి వెళ్తూ ఉన్నారు. కీర్తి కూడా వెళ్తుంది. అక్కతో మాట్లాడుతూ బావ ఎప్పుడు వస్తారు అంట. అక్క ఆదివారం బయలుదేరుతాను అని అన్నాడు కీర్తి. ఓకే అక్క, నీకేమైనా కావాలంటే చెప్పు, తినడానికి తీసుకొస్తాను. ఏమీ వద్దు, నాకేం తినాలి అనిపించలేదు. నాన్న వద్దు అన్న అన్నీ తీసుకొని వచ్చి పెట్టాడు. ఆమెమో వేస్ట్ అవుతాయని జ్యూసులు అవి ఇవి చేసి ఇస్తూనే ఉంది. ఆహా మంచిది, నువ్వు బాగా తింటేనే కదా బుజ్జి పాపోయిన బాబును లడ్డూలాగా బుద్దుగా పుడతారు అంటుంది. కీర్తి వెళ్ళి రూట్ బస్ పంచర్ అయ్యిందని తెలిసిన అభయ్ మనుషులు చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పి ఎక్కడ మిస్ అవ్వకుండా ఫాలో చేయమని చెప్తాడు. వాళ్ళు అలాగే ఫాలో చేస్తూ బస్ స్టాండ్లో కీర్తితో ఇద్దరు బస్సులోనే ఎక్కారు. ఇంకొకరు బస్ని ఫాలో అవుతూ బైక్లో వెళ్తున్నారు. అలా కీర్తి ఇంటి దగ్గర బస్ స్టాండ్లో దిగింది. బస్ స్టాండ్ నుంచి రోడ్ క్రాస్ చేసుకుని ఇంటికి వెళ్ళాలి. కీర్తికి అప్పుడే ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి కాల్ రావడంతో మాట్లాడుకుంటూ అటు ఇటు చూస్తూ క్రాస్ చేస్తూ ఉండగానే ఒక కార్ ఫాస్ట్గా కీర్తి వైపు వస్తుంటుంది. కానీ కీర్తి అది గమనించుకోదు. కీర్తిని ఫాలో చేస్తున్న వాళ్ళు గమనించి కార్ డాష్ ఇచ్చే సమయానికి కీర్తిని షేవ్ చేస్తారు. కార్లో ఉండేవాళ్ళు మాస్కులు వేసుకొని మిర్రర్ నుంచి చూస్తారు. అంటూ తల కొట్టుకుంటారు. కీర్తిని బైక్లో ఫాలో అయిన మనిషి ఆ కార్ని ఫాలో చేస్తూ ఉంటాడు ఫాస్ట్గా. కారు వాడి అది అబ్జర్వ్ చేసి స్పీడ్ పెంచుతారు. ఇక్కడ కీర్తి 1 నిమిషం అలా జరిగేసరికి చాలా భయపడుతూ థ్యాంక్ యూ సార్ అంటూ చెప్తూ ఉంటుంది. మీకేం కాలేదు కదా అని అడుగుతాడు ఆ వ్యక్తి. నో సార్, చాలా థ్యాంక్స్ అని అంటుంది కీర్తి. పర్వాలేదు, కొంచెం జాగ్రత్తగా చూసి రోడ్డు క్రాస్ చేయండి అని అంటాడు ఆ వ్యక్తి.
ఓకే సార్ అని కీర్తి అక్కడి నుంచి మెల్లగా నడుచుకుంటూ ఇంటి వైపు అడుగులు వేస్తుంది. సేవ్ చేసిన వ్యక్తి ఫాలో అయితే కీర్తికి ఏమైనా అనుమానం వస్తుందేమో అని ఇంకా వ్యక్తి మాత్రం ఇంటి వరకు ఫాలో అవుతాడు. ఇక్కడ కార్ చేసింగ్ చేస్తూ ఉంటాడు ఒక వ్యక్తి. అతను క్రాస్ చేసుకుని దూసుకుని ఇంకో కారు వెళ్తూ ఫాస్ట్గా వెళ్తున్న ఆ రౌడీలు కారు ముందు కొంచెం దూరంలో వెళ్ళి ఫాస్ట్గా సడన్ బ్రేక్ వేస్తారు. రౌడీలు కారు కూడా అంత స్పీడ్లో కార్ బ్రేక్ వేస్తారు. వెనకాల బైక్ కూడా వచ్చి ఆగుతుంది. కళ్ళకి కళ్ళ జోడు పెట్టుకుని సూట్ వేసుకుని హుందాగా దిగుతూ వాళ్ళని చూస్తాడు అభయ్. కీర్తి వెళ్ళి బస్ టైర్ పంచర్ అయ్యింది అంటే ఏదో అనుమానం అనిపించి అభయ్ తన కారులో అఖిల్తో కొంచెం దూరం నుంచి కీర్తిని ఫాలో చేస్తూ వెళ్ళారు. ఎప్పుడైతే అలా జరిగిందో వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని ఆ కార్ని ఫాలో చేస్తూ వెళ్ళాడు స్లోగాని. ఎందుకంటే అది చిన్న రోడ్, ఎక్కువగా బ్యాగ్స్, ఇంకా ఆఫీస్ స్కూల్ టైం కాబట్టి రోడ్డు కొంచెం గజిబిజిగా ఉంటాం. ఆ రౌడీలు కార్ దానికి తగ్గట్టుకొని వెళ్తూ ఉంటే అభయ్ కూడా అలాగే ఫాలో చేస్తూ ఎక్కడ మిస్ అవ్వకుండా వచ్చాడు. ఎప్పుడైతే రోడ్లో ఎవరు లేని ఎక్కువగా బండ్లు రాలేని ప్రదేశం చూసి అభయ్ ఫాస్ట్గా కార్ స్పీడ్ పెంచి ఆ కారు ముందు వెళ్ళి ఆపుతాడు. కారు నుంచి అభయ్ దిగుతూ ఉంటే వెనకాల అఖిల్ కూడా దిగుతాడు. ఇటు కారు వెనకాల కూడా బైక్ వచ్చి ఆగటంతో ట్రాప్ అయ్యాం అని ఫిక్స్ అయ్యారు రౌడీలు. ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కీర్తిని ఫాలో చేస్తూ ప్రొడక్షన్ ఇస్తున్నారు, కానీ ఇంతగా అనుకోలేదు. అభయ్ని చూసి వీడు మనల్ని ఖచ్చితంగా వదలడు అని అంటాడు ఒకడు. ఆ కారులో ఇద్దరు రౌడీలు మాత్రమే ఉంటారు. రేయ్ అంటాడు ఒక రౌడీ. అన్న అంటాడు డ్రైవింగ్ సీట్లో ఉండేవాడు. ఎలాగైనా తప్పించుకొని వెళ్ళిపో అని అన్నాడు. అన్న నలుగురున్నారు, నీ వెనకాల ఒకరు లేదా ఇద్దరు వస్తారు. నువ్వు వాళ్ళని ఎలాగైనా తప్పించుకొని మాషా సార్కి నేను చచ్చిపోయానని చెప్పు. నా కుటుంబానికి డబ్బులు ఇవ్వమని చెప్పు. ఇదిగో నా భార్యకి చైన్ ఉంగరాలు ఇచ్చి నా పిల్లని జాగ్రత్తగా పెంచమను అంటూ దిగబోతూ ఉండగా అన్న అంటాడు. చెప్పించాయి అంటాడు. ఓకే అన్న అంటూ ఆ డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తికి చాలా ఫాస్ట్గా దిగి వెనకాల నుంచి పరుగులు అందుకుంటాడు. బైక్ నుంచి వచ్చిన మనిషి వాడిని పట్టుకోవాలని అనుకున్నాడు, కానీ వాడిని తోసేసి పరుగులు అందుకుంటాడు. శ్రీ అంటాడు అబ్బాయి. శ్రీ కూడా పరుగులు తెస్తాడు. ఆ బైక్ మనిషి లేచి పరుగులు పెడతాడు. ఎక్కడ వాడిని పంపించిన ఈ రౌడీ నవ్వుతూ మెల్లగా దిగుతాడు. పట్టుకుందామని అంటాడు. వాడిని చూస్తూ వెకిలిగా నవ్వుతాడు. అభయ్ సీరియస్గా వాడిని చూస్తూ ఉంటాడు. ఆ కీర్తి చావు ఇప్పుడు ఆపవుండొచ్చు మీరు, కానీ దాని చావు తొందరలోనే మీరు చూస్తారు. అది తప్పించడం మీ వల్ల కాదు కదా, దాన్ని పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు. ఎవడ్రా మీరు అసలు, ఎందుకు కీర్తిని చంపాలనుకుంటున్నారు అని అభయ్ అడిగాడు. మరి నువ్వు అడగగానే మేము చెప్పేస్తే పని వచ్చిన బాస్ పరువు పోదు అంటాడు రౌడీ. ఎవర్రా బాస్, రేయ్ పోయి పని ఏమైనా ఉంటే చూసుకోండి అంటూ కారు పైకెక్కి కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఫోన్ తీసి ఫోర్స్గా కింద వేసి పగలు కొడతాడు. అది పీస్ అవుతుంది. సిమ్ బయటపడుతుంది. ఫాస్ట్గా తీసి రెండుగా బ్రేక్ చేస్తాడు. అభయ్ నవ్వుతూ చాలా మంచి నమ్మకం, అయినా నీలాంటి మనిషి దొరకటం మీ బాస్కి అదృష్టంరా కానీ అంటూ అడుగులు ముందుకు వేస్తున్నాడు అభయ్. ఆలోపు రౌడీ చేతిలో ఉన్న పాయిజన్ ట్యాబ్లెట్ వేసేసుకుంటాడు. అది వేసుకున్న 2 నిమిషాల్లో చనిపోయేంత పవర్ఫుల్ ట్యాబ్లెట్. వాడేదో వేసుకున్నాడు అభి. అవును అంటూ ఇద్దరు ఫాస్ట్గా వాడి దగ్గరకు చేరుకున్నారు. అంతలోపే వాడి నోటి నుండి బురగలు వస్తూ ఉండగా గమనించారు. రేయ్ ఏం చేసుకున్నావురా, ఎవరు కీర్తిని చంపాలని అనుకుంటున్నారు అని అడుగుతూనే అఖిల్ అంబులెన్స్కి కాల్ చేయి అంటాడు అభయ్. అది చస్తుంది ఖచ్చితంగా అంటూ ప్రాణాలు విడిస్తాడు ఆ రౌడీ. షిట్ అంటూ రోడ్డుకి కొడతాడు అభయ్ కోపంగా. ఏంటవి ఇలా జరిగిపోయింది, వీడేంటి ప్రాణాలు కూడా త్యాగం చేశాడు అని అన్నాడు అఖిల్. ముందు శ్రీకి కాల్ చేసి వాడిని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా పట్టుకోమని చెప్పు అఖిల్. అంటూ శ్రీకి కాల్ చేస్తాడు అఖిల్. వెంటనే లిఫ్ట్ చేసి ఆయాసపడుతూ చెప్పు అఖిల్ అన్నాడు శ్రీ వాడు దొరికాడా? లేదు, మిస్ అయ్యాడు. వాట్? ఏమైంది? ఇంకొకడు ఉన్నాడు కదా. అయ్యో శ్రీ, వీడి సూసైడ్ చేసుకొని ఇక్కడే చచ్చాడు. ఏం చెప్తున్నావు అఖిల్, చావటం ఏంటి? అదే మాకు అర్థం కావడం లేదు. సడన్గా ఏదో మెడలో నుంచి తీసుకొని మింగేశాడు, అంతే 2 నిమిషాలకి చచ్చాడు. అబ్బాయి ఏంట్రా ఇది? సరే మీరైతే ముందు రండి అంటూ కాల్ కట్ చేసి వెళ్ళారు. శ్రీ ఇంకో అతను చనిపోయినా వాడిని చూసి ఎవర్రా, వీళ్ళెవరినో తప్పించడానికి వీడు చచ్చాడు అంటాడు శ్రీ. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, కీర్తిని చంపాలి అనుకునే వాళ్ళు ఎంత డబ్బు, హోదా, పరపతి, గౌరవం అంటూ పెద్ద రేంజ్లో ఉండేవాళ్ళని అంటాడు అభయ్. మేబీ సరే ముందు పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మనం వెళ్తుండే ఇలా పడి ఉన్నాడు అని చెప్పి సైలెంట్గా ఉండండి అంటాడు అభయ్. ఓకే అభయ్ అని ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళడానికి రాత్రి 9 గంటలు అవుతుంది అభయ్ వాళ్ళకు. అలా ఇంటికి చేరుకున్న అభయ్ ఫ్రెష్ అయ్యి భోజనం కూడా చేయకుండా కీర్తి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రెడీ ఆ రౌడీ అన్న మాటలు చెవులో మారుమ్రోగుతుంది. చాలా డిస్టర్బ్గా ఉంటాడు. అప్పుడే డోర్ ఎవరో తడతారు అభి అంటూ.
అది హిమజ గొంతు. వెంటనే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. అత్త నువ్వేంటి ఈ టైంలో? భోజనకి రాలేదని నేనే పైకి తీసుకువచ్చానురా అంటూ లోపలికి వెళ్తుంది. నాకు ఆకలిగా లేదత్త. అలా అంటే నేను ఒప్పుకోను అభి. లైట్గా తిను. చపాతీ ఆలూ కుర్మా నీకు ఇష్టమని నేనే చేశాను ప్లీజ్ అంటుంది. అభయ్ చిన్న స్మైల్ చేస్తూ నువ్వు అలా అడిగితే నేను ఎలా కాదంటానత్త. వెరీ గుడ్ బాయ్ అంటూ ప్లేట్ ఓపెన్ చేసి ఇస్తుంది. నువ్వే తినిపిస్తావత్త. అలా అభయ్ అడగగానే హిమజ మనసు చాలా మంచుకొండ మాదిరి కరిగిపోతుంది. నువ్వు అడగాలే కానీ అంటూ చపాతీ పెడుతూ చిన్నప్పుడు ఎప్పుడు అడిగావు మళ్ళీ ఎప్పుడు అడుగుతున్నావు అంటుంది హిమజ. ఇదంతా బయట చేరి నవ్వుకుంటూ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు అఖిల్ అక్షయ్. ప్రేమంతా అభి అన్నయ్యకేనా మాకు లేదా అంటూ వస్తాడు అక్షయ్. రే అల్లరికోతి వచ్చేసావా అంటుంది హిమజి. అభయ్ అలా ఒక లుక్ ఇస్తాడు. ఓహో నువ్వు ఈ లుక్కులు ఇస్తే నేను అడగకుండా ఆపేస్తానా అన్నయ్య. నాకు అత్తయ్య అండి వీడికి అమ్మ కానీ ప్రేమంతా నీకే అంటాడు లోపలికి వస్తూ. ఎంతైనా బుద్ధుల పెద్దలుడు కదా అక్కి మరి అంత ప్రేమ లేకపోతే ఎలా అంటాడు. ఆపండ్రా అంత కుళ్ళుకోవద్దు అంటాడు అభయ్. అభయ్ అలా తింటూ హిమజ తినిపిస్తూ అఖిల్ అక్షయ్ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ టైం అలా గడిచిపోతుంది. అందరూ వాళ్ళ గదుల్లోకి వెళ్తారు. అందరూ వెళ్ళాక అభయ్ గది తలుపులు మూసి ఫోన్లో ఉన్న కీర్తి ఫోటో చూస్తూ నిన్ను ఎలాగైనా కాపాడుతాను ఖచ్చితంగా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అలా ఎప్పటికీ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు అభయ్. సాయంత్రం యాక్సిడెంట్ అయ్యే సమయానికి ఒక వ్యక్తి కాపాడాక ఇంటికి వచ్చిన కీర్తి ఇంట్లో వాళ్ళకి ఆ విషయం చెప్పొద్దు కంగారు పడతారు అని. ఆ నెక్స్ట్ డే శనివారం కాబట్టి వాళ్ళ ఇళ్లలో ఉంటారు. అభయ్ శ్రీకి కాల్ చేస్తాడు. చెప్పు అభి. శ్రీ చనిపోయిన వాడి ఫోటో తీసాం కదా వాడి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయమని చెప్పు అంటాడు అభయ్. ఆల్రెడీ ఇచ్చేసాం అభి. ఈవినింగ్ లోపు వాడి గురించి తెలుస్తుంది అంటాడు శ్రీ. ఓకే ఇంటికి వస్తావా? లేదభి అమ్మ మళ్ళీ పెళ్లి చూపులు ప్రోగ్రాం పెట్టింది. అభయ్ నవ్వుతూ ఆల్ ది బెస్ట్. ఈసారి సెలెక్ట్ చేసుకుని లైఫ్ సెటిల్ చేసుకో అంటాడు అభయ్. ఆహా ఆ తర్వాత నీతో ఇలా మాట్లాడడం కూడా జరగదు అంటాడు శ్రీ నవ్వి కాల్ కట్ చేస్తాడు. సంతోష్ ఊరు నుంచి బయలుదేరి వస్తున్నాడని కాల్ చేసి చెప్తాడు. అబ్బా బాగా వస్తాడు అనగానే ఎంత సంతోషం అక్క నీకు అంటుంది కీర్తి. ఆ సంతోషం నీకు ఇప్పుడు అర్థం కాదులేవే నీకు పెళ్ళి అయితే అర్థం అవుతుంది అంటుంది మేఘ. అమ్మో ఇప్పుడు ఆ సంతోషం తెలుసుకోవడానికి నేను పెళ్లి చేసుకోవాలా నాకొద్దు తల్లి మీరే అనుభవించండి అంటూ బయటకు వెళ్తుంది కీర్తి. భాగ్యమేఘ నవ్వుకుంటారు. శుక్రవారం రాత్రి అసలు ఏం జరుగుతుంది మాషా అంటూ కోపంగా అడిగింది ఐశ్వర్య. మేడం అది అంటూ ఉండగా రే యదవా మిమ్మల్ని నమ్మి ఎంత పెద్ద పని అప్పచెప్పాము తెలుసా. మీరు మమ్మల్ని బాగా ఇరికించేలా ఉన్నారు. అసలు ఎలా మీరు దొరికిపోయారు చెప్పండి అంటూ అరుస్తుంది. ఐశ్వర్య కారు నుంచి పారిపోయి వచ్చిన డ్రైవర్ని చూస్తూ కోపంగా మేడం మేము పక్కగానే ప్లాన్ చేసాం. ఆ కీర్తి వెళ్ళాల్సిన బస్ టైర్ పంచర్ చేస్తే ఆ టైంకి ఆటోతో తన ఇంటికి వెళ్తుంది. ఇంటి దగ్గర తను రోడ్ క్రాస్ చేసుకోవాలి అప్పుడే ఈ యాక్సిడెంట్ చేసేలా చూసుకున్నాం అని పర్ఫెక్ట్గా జరిగాయి. కానీ యాక్సిడెంట్ అయ్యే సమయానికి ఎవరో కీర్తిని కాపాడారు. అంతేకాకుండా వెనకాల నుంచి మమ్మల్ని బైక్లో ఫాలో చేశారు. బైకే కదా అనుకుని దాని నుంచి తప్పించుకుంటున్న సమయంలో ఒక కారు మా ముందుకు వచ్చి సడన్ బ్రేక్ వేశారు. ఎవరిని చూసుకుంటే వాళ్ళు మమ్మల్ని ఫాలో అయ్యి వచ్చారు అని మాకు అర్థమయ్యింది. వెనకాల బైక్ వాడు మధ్యలో మేము ఉండిపోయాము. సో వాళ్ళు ఎలాగైనా మమ్మల్ని పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు అని అన్నకు అర్థమయ్యింది. అక్కడే అన్న చనిపోయేలా ఒక మందు తీసుకుని రెడీగా పెట్టుకున్నాడు. నన్ను పంపించేసి తన కుటుంబానికి ఏమైనా చేరమని మాషా అన్నతో చెప్పమని చెప్పారు. నేను తప్పించుకునేటప్పుడు కూడా ఇద్దరు ఫాలో అయ్యారు. కానీ ఎలాగో తప్పించుకొని వచ్చాను అంటాడు ఆ రౌడీలు. కీర్తిని కాపాడాలని ఎవరో గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు మేడం. అది ఎవరైనా చూస్తే తన పనిచేసే ఆఫీస్లో సీఈఓ అభయ్. అభయ్ 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 ఎవడ్రా ఈ అభయ్? దానికి వాడికి ఏంటి సంబంధం? అసలు ఎందుకు వాడు దాన్ని అంతగా కాపాడాలని అనుకుంటున్నాడు? ఒకవేళ ప్రేమిస్తున్నాడేమో వాడు. ఐశ్వర్య మాస సైడ్ కోపంగా చూస్తూ నా అన్నకి దక్కని ఆ కీర్తి ఎవరికి దక్కకూడదు. నా అన్న సూసైడ్ చేసుకుని చనిపోవడానికి కారణమైన ఆ కీర్తి సంతోషంగా ఉండటానికి వీల్లేదు భాష. దాని శవాన్ని నేను చూడాలి అంతే ఇది ఫిక్స్ అంటూ టేబుల్ పైన గట్టిగా చేతులు పెడుతూ అరుస్తుంది ఐశ్వర్య. సారీ మేడం ఖచ్చితంగా ఒక 4 రోజుల్లో పక్కగా ప్లాన్ చేసి ఆ కీర్తి శవం మీకు చూపిస్తాం. అలా కుదరలేదంటే నేను మీ నుంచి పని వదిలేసి వెళ్ళిపోతాను అన్నాడు మాష. జాబ్ వదిలేసి కాదు మాష మీ అందరి ప్రాణాలు వదిలేసి వెళ్ళాలి. నా అన్న దగ్గరికి అక్కడికి వెళ్ళి నా అన్నకి సమాధానం చెప్పుకోండి మీరంతా అంటూ కోపంగా ఇంటికి బయలుదేరింది. ఇదంతా డోర్ దగ్గర వింటున్న ఐశ్వర్య భర్త జేమ్స్ ఇద్దరు ఒకరినొకరు ఎదురుపడ్డారు. కానీ ఏం మాట్లాడుకోరు. ఐశ్వర్య ఇంటికి వెళ్తుంది. జేమ్స్ ఆలోచిస్తూ మాసాన్ని చూస్తూ వాసు ఎక్కడ అని అడిగాడు. సార్ వాసుకి ఏదో పర్సనల్ పని ఉందని 2 వారాలు రానని చెప్పాడు సార్. ఏం జరుగుతుంది కీర్తి విషయంలో అన్నాడు సీరియస్గా. జరిగిన విషయం అంతా చెప్పాడు మాషా. ఈ అభయ్ కీర్తికి ఏమవుతాడు? ఎందుకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్నాడు? అసలు కీర్తిని చంపాలని అనుకుంటున్నారని తనకు ప్రొటెక్షన్ ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నాడు? అనుమానం ఎక్కడ వచ్చింది అతనికి?
నిజమే సార్, మేమది ఆలోచించలేదు అంటాడు మాషా. అవన్నీ ఆలోచించకండి, నేరుగా చంపడానికి వెళ్ళిపోండి అంటూ చిరగ్గా మాట్లాడతాడు జేమ్స్. చంపడమే తప్పు, ఆయుష చెప్తే వినదు. మీరు ఇలా వాళ్ళకి అనుమానం వచ్చేలా చేస్తూ ఉంటే తన గతి ఏమవ్వాలి? నేను నా పాప ఏమవ్వాలి? ప్లీజ్ మాషా, మీరు చంపకపోయినా పర్వాలేదు, నా బిడ్డని తల్లి లేని బిడ్డగా మార్చకండి అంటూ ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ తన ఛాంబర్కి వెళ్తాడు. అబ్బాయి పర్సనల్గా ఒక ఇన్స్పెక్టర్ రాజ్తో మాట్లాడి జూలై అని చనిపోయిన ఇంకో రౌడీ ఫోటో తీసుకుంటారు. ఇద్దరివి వాట్సాప్ పంపించి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతాడు. రాజ్ ఇంటర్ చదువుకునేటప్పుడు అభయ్ శ్రీ మంచి ఫ్రెండ్. శ్రీ కన్నా అభయ్తో ఎక్కువగా క్లోజ్ కొనడంతో అభయ్కి మాత్రమే రాజ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడని తెలుసు. అందుకే పర్సనల్గా రాజ్తో మాట్లాడాడు అభయ్. ఖచ్చితంగా రాజ్, అవును, ఈ కీర్తి ఎవరు? నీ గర్ల్ ఫ్రెండా? హై రాజ్ అంటూ ఉండగా అభయ్ ఓకే అంటూ నవ్వుతూ కాల్ కట్ చేస్తాడు రాజ్. అమ్మ గురించి రాజ్కి కూడా తెలుసు, శ్రీ చెప్తూ ఉంటాడు. అలా ఎవరి ఆలోచనలో ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. మధ్యాహ్నం రావాల్సిన సంతోష్ సాయంత్రం 6 గంటలు అవుతున్నా ఇంకా రావటం లేదు. కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అక్క టెన్షన్ పడుకు ప్లీజ్, బాగా వచ్చేస్తాడు. ఈరోజు శనివారం కదా, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, అందుకే లేట్ అయ్యి ఉంటుంది. నువ్వు అనుకుంటుంది నిజమే అనుకుంటే ఎంత లేట్ అయినా ఈ టైంకి వచ్చేయాలి కదా. అలా కుదరకపోతే అట్లీస్ట్ పక్కన ఉండే వాళ్ళ దగ్గరైనా కాల్ చేసి ఉండాలి కదా. నాకేదో భయంగా ఉంది అమ్మా అంటూ ఏడుస్తుంది మేఘ ఈ టైంలో ఏడవటం మంచిది కాదమ్మా, చెప్పేది విను. అల్లుడు గారికి ఏం కాదు అంటే సమాధానం ఇస్తున్నాం. భాగ్య మనసు కూడా ఏదో కీడు సంకిస్తూ ఉంటుంది. అవును మేఘ, కొంచెంసేపు ఎదురు చూద్దాం, లేదంటే ఏం చేయాలో ఆలోచిద్దాం. అప్పుడే మేఘ ఫోన్కి ఏదో కాల్ వస్తుంది. మేఘన ఆ నెంబర్ చూస్తుంది. ఎవరమ్మా? అల్లుడైనా? కాదు, నాన్నేదో కొత్త నెంబర్ నుంచి. అక్క నేను మాట్లాడతాను, బావ అయితే నీకు ఇస్తాను, ఇలా ఇవ్వు. లేదు, నేనే మాట్లాడాలి అంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది మేఘ. హలో మేడం, మీ భర్త పేరు సంతోషా? అవునండి, ఎక్కడున్నారాయన? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది, పక్కనే ఉంటే ఇస్తారా? సారీ మేడం, ఆయన వస్తున్న బస్ యాక్సిడెంట్ అయ్యింది. ఆన్లైన్లో బుక్ చేయడం వల్ల వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. శాస్త్ర మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్లో అందరిని అడ్మిట్ చేస్తున్నాం. ప్లీజ్ మీరు వచ్చి చూసుకోండి అంటూ కాల్ కట్ చేస్తాడు. మేఘ యాక్సిడెంట్ అనగానే బ్లాంక్ అయిపోయింది. అక్క అంటూ పిలుస్తుంది కీర్తి, పలకదు. మేఘ అంటూ భాగ్య తడుతూ పిలుస్తుంది కొంచెం గట్టిగా. హా అంటూ భాగ్య వైపు చూస్తుంది మేఘ. ఏమయ్యింది? అందరూ టెన్షన్గా మేఘ ఏం చెబుతుందా అని చూస్తూ ఉన్నారు. యాక్సిడెంట్ బస్ అంటూ అలాగే కళ్ళు తిరిగి పడిపోతుంది మేఘ అక్క, అమ్మ, మేఘ అంటూ పిలుస్తున్నారు. కీర్తి ముందు నెంబర్కి కాల్ చేసి అల్లుడికి ఏమైందో కనుక్కో అంటూ ప్రసాద్ చెప్తాడు. భాగ్య పక్కన ఉన్న నీళ్ళు మేఘ మొహం మెచ్చాలి. మేఘ అంటూ గట్టిగా పిలుస్తూ ఏడుస్తూ ఉంటుంది. మేఘకి కొంచెం మెలకువగా ఉంటుంది. కీర్తి కాల్ చేసి కనుక్కుంటుంది. నాన్న హాస్పిటల్కి వెళ్ళాలి, బావ వచ్చే బస్కి యాక్సిడెంట్ అయ్యింది అంటుంది వస్తున్న కన్నీళ్ళు ఆపుకుంటూ. అయ్యో దేవుడి, ఏంటి ఇలా జరిగింది అంటూ శోకాలు పెడుతుంది భాగ్య అంటూ ప్రసాద్ అరుస్తాడు. నువ్వు ఇలా ఏడిస్తే మేఘ పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు మనం ధైర్యంగా ఉండి మేఘని చూసుకోవాలి. అవునమ్మా, దయచేసి అక్క ముందు ఏడవకు. అప్పుడే మేఘకి పూర్తిగా మెలకువ వస్తుంది. నాన్న యాక్సిడెంట్ అంటూ ఉండగా, చూడమ్మా, నేను ఫోన్ చేసి కనుక్కున్నాను, అల్లుడికి చిన్న దెబ్బలే అంట, రమ్మని చెప్పారు. చూడు తల్లి, నేను కీర్తి వెళ్ళి వస్తాం, అల్లుడిని మేము చూసుకుంటాం, నువ్వు ఈ పరిస్థితిలో అక్కడికి వద్దమ్మా. లేదు నాన్న, నిన్న ఒకసారి ఆయన చూడాలి, ప్లీజ్ నన్ను తీసుకుని వెళ్ళు అంటూ ఏడుస్తుంది. మేఘ ప్రసాద్ గుండెల మీద తలపెట్టి గట్టిగా పట్టుకుంటూ భయంగా ఉంది నాన్న, ప్లీజ్ అంటుంది. సరే తల్లి, వెళ్దాం, కానీ నువ్వు ధైర్యంగా ఉండాలి. నాన్న, బుక్ చేసిన కారు వచ్చేసింది. అందరూ హాస్పిటల్కి బయలుదేరుతారు. ఒక పక్క ఐశ్వర్య మనుషులు, ఇంకో పక్క అభయ పెట్టిన మనుషులు వాళ్ళని గమనిస్తారు. మాషాకి ఇన్ఫర్మేషన్ ఎక్కడో కుటుంబం మొత్తం వెళ్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇటు అభయ్ మనుషులు అభయ్కి ఇచ్చారు. ఎక్కడికి వెళ్తున్నారు? తెలియదు సార్, బట్ ఏదో టెన్షన్గా వెళ్తున్నారు. ఓకే, ఒకరింటి దగ్గరే ఉండండి, ఇంకొకరు అంటూ ఉండగా అభయ్ ఫాలో చేస్తున్నారు సార్ అంటాడు ఆ వ్యక్తి. గుడ్, ఎక్కడికి వెళ్ళారో చెప్పండి, మళ్ళీ ప్లీజ్ డోంట్ లీవ్ హెర్ అంటాడు అభయ్ కొంచెం బేస్ వాయిస్తో. ఓకే సార్. అప్పటికే సమయం 7 గంటలు టైం. ఈ టైంకి ఎక్కడికి వెళ్తున్నారు అందరూ అంటూ అభయ్ ఆలోచిస్తూ ఉంటాడు. కీర్తి కుటుంబం హాస్పిటల్లో చేరుకుంటారు. అప్పుడే యాక్సిడెంట్ అయిన అందరినీ అడ్మిట్ చేయడం వల్ల వాళ్ళ తరపున వాళ్ళు అందరూ అప్పటికే వస్తూ ఉండడంతో చాలా గజిబిజిగా ఉంటుంది. పోలీసు వాళ్ళు కూడా ఉంటారు. మీరంతా ఇక్కడే ఉండండి అంటూ ప్రసాద్ రిసెప్షనిస్ట్ దగ్గరికి ఆ జనాలు తోసుకొని వెళ్తుంటాడు. వెళ్ళినే ఫాలో చేస్తూ వస్తున్న అభయ్ మనిషి కాల్ చేసి అభయ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఎవరికి ఏమైంది అని అడిగాడు అభయ్. తెలియని
తెలియడం లేదు సార్, ఎక్కడేదో బస్ యాక్సిడెంట్ అయ్యిందంట, వాళ్ళని అడ్మిట్ చేస్తున్నారు అంటున్నారు. పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయ్యింది, తన భర్తకి అనే ఆలోచన రాగానే హో గాడ్ అక్కడే ఉండి వాళ్ళని ఫాలో చేయి, తనకేమైనా కనుక్కో అని చెప్పాడు అభయ్. ఓకే సార్, ప్రసాద్ వస్తాడు రండి వెళ్దాం అంటాడు. నాన్న ఎలా ఉన్నారంట, ప్రమాదం ఏం లేదు కదా అని అడుగుతుంది ఆశగా మేఘ. వీళ్ళు ఎక్కడ ఉన్నారని మాత్రమే చెప్తారు తల్లి, సంతోష్కి ఏమీ కాదు, నువ్వు కంగారు పడుకు, మెల్లిగారా అంటూ లిఫ్ట్లో థర్డ్ ఫ్లోర్కి చేరుకుంటారు అందరూ. ఎమర్జెన్సీ ఐసీయూ దగ్గరికి వెళ్ళి సంతోష్ గురించి అడుగుతారు. అప్పటికే చాలామంది సమాధానం చెప్తూ ఉన్నారు డాక్టర్స్. ఏడుపులు, కొంతమంది చనిపోయారనే వార్తలు కీర్తి కుటుంబాన్ని భయభంతులకు చేస్తుంది. మేఘ గుండె వేగం పెరుగుతుంది. ఒక పక్క కీర్తి, ఇంకో పక్క భాగ్య, ఇద్దరు మేఘాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నారు. వాళ్ళ గుండె వేగం కూడా పెరుగుతుంది. ఒక డాక్టర్ అటువైపు వస్తూ ఉన్నాడు. డాక్టర్ డాక్టర్ అంటూ పిలిచాడు ప్రశాంత్. చెప్పండి, ఏ పేషెంట్ వాళ్ళు మీరు అంటూ ఓపిక్గా అడిగారు ఆ డాక్టర్. సంతోష్ అని చెప్పగానే హో ఓకే సంతోష్ కేషిట్ అని అడిగారు నర్స్ని. ఫైల్ చూసి చూడండి సార్, సంతోష్ ఈ పేషెంట్కి యాక్సిడెంట్ అయినప్పుడు తలకి వెనకాల పెద్ద గాయం తగిలింది, అది బయటకు తెలియదు. ఆ దెబ్బ వల్ల లోపల రక్తం గడ్డకట్టింది. ప్రస్తుతానికి ఐసీయూలో వెంటిలేటర్ మీద పడున్నాడు. 24 గంటల్లో ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్కి మాత్రం 50 లక్షలు అవుతుంది. ఇంకా హాస్పిటల్ ఛార్జింగ్, మెడిసిన్స్ అంటూ 20-30 నుంచి 30 లక్షల వరకు అవుతుంది. అంటే టోటల్ 80 లక్షలు కావాలి మీకు. 24 గంటలు ఆపరేషన్ చేయకపోతే అతను బ్రతకడు. తర్వాత మమ్మల్ని అడగకూడదు. మీరు ఓకే అంటే స్టార్ట్ చేద్దాం, లేదు మేము ఇంకో హాస్పిటల్ తీసుకుని వెళ్తామంటే కూడా మీ ఇష్టం. కానీ అతని టైం లిమిట్ జస్ట్ 24 అవర్స్, ఆలోచించే నిర్ణయం తీసుకోండి, ధైర్యంగా ఉండండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న మేఘ అక్కడే కుప్పకూలిపోతుంది. అందరూ షాక్లో ఉంటారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. స్టోరీ ఎలా ఉందో నెక్స్ట్